మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. టూరిస్టులకి స్వర్గధామం ఇండియాలో ఏదన్నా ఉన్నదంటే మటుకు మొదటగా గుర్తొచ్చేది అయితే గోవా. ప్రతి ఒక్కరికి ఒకసారి గోవా వెళ్ళి రావాలని కోరిక అయితే ఉంటుంది. సో గోవా గతంలో ఎలా ఉంది, అసలు గోవా ఇప్పుడు ఎలా ఉంది, చాలామంది కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గోవాలో చాలా వరకు మార్పులు అయితే కనపడుతున్నాయి. అంటే డిసెంబర్ 31, 2024 జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా అన్ని మీడియా ఛానల్స్లో అయితే మళ్ళీ గోవా వైపు అయితే తిప్పుకుంది. అంటే గోవాలో సెక్యూరిటీ లేదు, గోవాలో అప్పట్లాగా సేఫ్టీ లేదని చెప్పి కూడా పెద్ద ఎత్తున అన్ని సోషల్ మీడియా ఛానల్స్లో కూడా ఒక ప్రచారం అయితే నడిచింది. నిజంగానే గోవాలో సేఫ్టీ కాదా, గోవాలో అసలు ఏం జరుగుతుంది అంటే ఆ సంఘటన తర్వాత గోవా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, సో వచ్చే టూరిస్టులకి వాళ్ళ భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, సో అదేవిధంగా గోవా టూరిజం సంబంధించుకుంటే అప్పటికి ఇప్పటికి తేడాలేంటి, ఇదే అంశంపై దాదాపు 100 రోజులు అక్కడే ఉండి గోవా టూరిజం మీద కావచ్చు, గోవా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీద కావచ్చు, అసలు గోవా అసలు ఎలా ఉంటుంది ఏంటి, గోవా వచ్చే టూరిస్టులకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి కూడా దగ్గరుండి రీసెర్చ్ చేసిన ఆదిత్య మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి గోవా సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో ఆదిత్య. హాయ్ అండి. థ్యాంక్స్, సూపర్గా ఉన్నాను. ఎస్, 100 రోజులు గోవా, ఈ ప్రయాణం గోవా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో గోవా ఎలా ఉండేది, ఒకప్పుడు గోవా గురించి చాలా గొప్పగా చర్చించుకునే వాళ్ళం, గోవాలో చాలా ఫ్రీడమ్ ఎక్కువ, సో ఒక్కసారి గోవా విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం గోవా అనగానే కాస్త వెనకడుగు వేస్తున్నారు. అది నిజమేనా? అసలు గోవా టూరిజం తగ్గిందే? టూరిజం పెంచడానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది టూరిస్టుల పరంగా? టూరిజం అయితే కొంచెం తగ్గిందండి, అదైతే వాస్తవం. చూసినంత వరకు అది ఎందువల్ల తగ్గింది అనేది 31 జరిగిన సంఘటన కావచ్చు, కుంభమేళ ఎఫెక్ట్ కావచ్చు, 10th క్లాస్ ఎంటర్ ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే వేడి కూడా చూసుకోవచ్చు, ఎండలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల వాటి వల్ల తగ్గింది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మాత్రం చాలా స్ట్రిక్ట్ చేసింది మనకి. అంటే ఎక్కడ ఎలాంటి స్కాములు కానీ ఈ డ్రగ్స్ కానీ ఎలాంటిది ఏం లేదు, మనం హ్యాపీగా తిరగచ్చు, గోవా రోడ్ల మీద హ్యాపీగా తిరగచ్చు. ఒకటి, డ్రింక్ అండ్ డ్రైవ్ చాలా స్ట్రిక్ట్ అండి, హెల్మెట్ పెట్టుకోకపోతే 10,000 ఫైన్ అండి, ట్రిపుల్ రైడింగ్ ఉండకూడదు. అంటే ఈ 3 ఉన్నది అంటే ఇంక రోడ్డు మీద ప్రతి గల్లీలో ఆపుతారు. మనం ఎంతైతే సేఫ్గా నీట్గా ఉంటామో మనం గోవా వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తారు, పోలీసులు కానీ ఎవరైనా. అతి మీరేమా కంపల్సరీ ఎక్కడైనా ఉన్నదే, ఫుల్ స్ట్రిక్ట్ చేస్తారు. అసలు గవర్నమెంట్ పరంగా టూరిస్టుల విషయంలో మటుకు చాలా జాగ్రత్తలు అయితే చాలా జాగ్రత్తలు. కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్న సందర్భంలోనే గతంలో ఉన్నంత ఫ్రీడమ్ లేదు గోవాలో. ఇప్పుడు వెళ్ళే టూరిస్టులకి ఒకప్పుడు గోవా వేరు, ఇప్పుడు వేరు అంటున్నారు. ఏంటి, ఒకప్పుడు గోవా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? లేదు, అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంది, స్ట్రిక్ట్ చేశారు అంతే. అంటే ఇప్పుడు సంఘటనలు జరుగుతున్నాయి కదా, అంటే ఒకప్పుడు సోషల్ మీడియా కానీ ఇదంతా ఎక్కువ లేదు కాబట్టి అక్కడ ఏం జరిగినా పెద్ద బయటకు వచ్చేది కాదు. అవును, ఇప్పుడు ప్రతి చిన్న విషయం బయటకు వస్తుంది కాబట్టి దాని గోవా టూరిజం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే టోటల్ గా గోవా మొత్తం ఆ టూరిజం మీద ఆధారపడింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా కనిపిస్తుంది. మీటింగ్స్ పెట్టారు ప్రమోద్ సావత్ గారు, మీటింగ్స్ పెట్టి బాబు మన అంటే గోవా అనేది ఒక ఎమోషను, గోవా అనేది పాన్ ఇండియా. అంటే రష్యన్, అమెరికన్, తెలుగుడు, అందరూ వచ్చి ఎంజాయ్ చేసే ప్లేస్ అది గోవా అనేది. అలాంటి గోవాకి ఒక నింద పడింది, ఇక టూరిజం మనం కరెక్ట్గా లేము, రేట్లు పెంచేస్తున్నాం, ఫుడ్ ఎక్కువ రేట్లు అంటున్నాం అని సీఎం గారు కంపల్సరీ మీటింగ్ పెట్టి అందరికీ చెప్పారు. మనం తగ్గితేనే ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు అన్ని తగ్గిపోయాయి సార్. ఏమి అంటే మీరు అన్నట్టు కరెక్టే. అంటే December 31 జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మీటింగ్ జరిగింది. అంటే ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు, రెస్టారెంట్స్ వాళ్ళు కావచ్చు, రిసార్ట్స్ వాళ్ళు, తర్వాత చాలా అక్కడ బిజినెస్ చేసి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ కూడా వాళ్ళు పాస్ చేయడం కూడా జరిగింది. సో ఇలాంటి మార్పులు కనపడుతున్నాయి ఈ 6 నెలలు ఆ రూల్స్ పాస్ చేసిన తర్వాత. మార్పులు అంటే ఏం లేదు సార్, లోకల్ అయితే అంటే వాళ్ళకి ఏంటంటే యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరినైనా మనం తాగేసి ఒక మాట అన్నామంటే కంపల్సరీ వాళ్ళు వచ్చేస్తారు, రియాక్ట్ అవుతారు. ఎక్కడైనా కూడా ఉండేదే అది మన దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది కానీ అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మాట పడరు, కానీ ఎంతవరకు సర్వీస్ చేయాలో మనకు అంతవరకు సర్వీస్ చేస్తారు. మన నోటి మాట అనేది దాటకుండా ఉంటే మనకి వాళ్ళు అద్భుతంగా చూస్తారు. అసలు
రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు. నేనున్నా కదా ఈ 100 days చాలా హ్యాపీగా జరిగింది. అసలు నా లైఫ్లో ఇది ఒక వావ్ మూమెంట్ అంతే. ఓకే, బ్రహ్మాండంగా అయితే నడుస్తుంది. సూపర్. అంటే ఇంకో డౌట్ ఉంది చాలా మంది, ఇప్పుడు మనకి ప్రైజెస్ తీసుకున్నామంటే ఇప్పుడు గోవాకి వెళ్ళిన బడ్జెట్ తీసుకుంటే అలానే సింగపూర్ వెళ్ళినా అదే బడ్జెట్ అవుతుంది, కాబట్టి సింగపూర్ వెళ్ళటం కదా బెస్ట్ అని చెప్పి చాలా మంది సింగపూర్, థాయిలాండ్, పటాయ్ ఇటు సైడ్ వెళ్తున్నారు చాలా వరకు అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ప్యాకేజెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు గోవా ప్యాకేజ్ 10,000 అయిపోద్ది, కానీ బ్యాంకాక్, పటాయా అదే పక్కనే కాబట్టి థాయిలాండ్ ఈ ప్యాకేజ్ చూసుకున్నట్టే 40,000, 50,000. అక్కడ ఓన్లీ ఏంటి ఫ్లైట్ టికెట్స్, హోటల్ అంతే. ఫుడ్కి మళ్ళీ మనమే పెట్టుకోవాలి, అక్కడ ఏమైనా ఎంజాయ్ చేయాలన్నా మనమే పెట్టుకోవాలి. బ్యాంకాక్ ఎందుకు వెళ్తారో అందరికీ తెలుసు. గోవా అనేది నార్మల్ ఎంజాయ్ మూమెంట్, మనకు ఒక ప్రైవసీ. 4 గోడల మధ్య మనం తాగి ఏమైనా పెట్టుకుంటాం ఇక హైదరాబాద్లో అలాంటి ప్లేసెస్లో. అక్కడ అఫీషియల్గా తాగొచ్చు, ఓపెన్గా తాగొచ్చు ఎంజాయ్ చేస్తూ. ఆ ఎంజాయ్ దొరుకుతుంది కాబట్టి గోవా వెళ్తారు. బ్యాంకాక్ అనేది వేరే పర్పస్, అది వేరే. సరే, సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ వస్తూ ఉంటాయి, మనం చూస్తూనే ఉన్నాం. గోవా టూరిజం గురించి లో బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో అసలు గోవా ఎలా వెళ్ళాలి అని చాలా రకాలైన వీడియోస్ చూసాం. సో ముందుగా మీరు 100 రోజులు అక్కడ చూశారు కాబట్టి ప్రతిదీ మీకు తెలుసు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి గోవా వెళ్దాం అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఫ్లైట్స్, ట్రైన్స్, బస్సెస్ ఈ 3 అయితే అవైలబిలిటీ. అవును. సో మనం ఒకసారి బస్కి వెళ్ళామంటే దానికి టికెట్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ట్రైన్కి ఏ విధంగా ఉన్నాయి, ఫ్లైట్కి ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి ఇప్పుడు చూసుకుంటే ఏది బెస్ట్ ఈ 3 బెస్ట్ అనేది మనం ఎంచుకోవాలి. ఇప్పుడు జర్నీ కూడా మనకు దాదాపు బస్కి వెళ్ళాము. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉందండి, వెళ్ళి 3 days ఎంజాయ్ చేయాలి. నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 10,000, 30,000 బడ్జెట్. అప్పుడే వాడికి ఆలోచన వచ్చింది అనుకోండి, వాడు ఏం చేయాలి, టక్ మన బస్సు తెస్తే 1000 రూపాయల నుంచి 2,000 లోపు ఉంటుందండి. అంటే 2,000 అనేది ఫుల్ సీజన్ అనే టైంలో ఉంటుంది. నార్మల్గా అయితే 1,000, 1,200, 1,300, 1,500 ఉంటుంది. ఇంకోటి, మనం ఏ బస్సు పడితే ఆ బస్సు బుక్ చేసుకోకూడదు, దెబ్బైపోతాం. ఎందుకంటే వెళ్ళేటప్పుడు కొంచెం ఏ బస్సు అయినా ఓకే, కానీ వచ్చేటప్పుడు అసలు మామూలు దెబ్బ కాదు. మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, 36 గంటలు జర్నీ చేశాడు. సేఫ్ ఉంటుంది, కానీ ఆ బస్సులు ఇది ఉంటుంది. అందుకని 1000 నుంచి 2,000 బస్సు అయితే. వచ్చేటప్పుడు 1,500 అయిపోద్ది. 1,300 నుంచి 1,500 లేదా 2,000 ఈ రేంజ్ లో కూడా ఉంటుంది. 23 hours జర్నీ, 16 hours. అంటే మనం ఈవినింగ్ 6కి 7కి ఎక్కుతాం సార్. అంటే నార్మల్గా మినీ వ్యాన్ ఎక్కుతాము, బస్సు స్టార్ట్ అయ్యింది 7:30కి స్టార్ట్ అవుతుంది బస్సు. మళ్ళీ మార్నింగ్ 9:30, 10 ఎక్కువ అయితే 1 అవుద్ది సార్. అంత మించి 1 తర్వాత ఇంకే బస్సు లేదు. ఇంకా 1 తర్వాత ఉన్న బస్సు అంటే అది లారీ టైపే, ఆ బస్సు లేదు. అది జర్నీ. మనం ట్రైన్ అనుకోండి, మార్నింగ్ 9 o'clockకి ఇక్కడ సికింద్రాబాద్లో ట్రైన్ ఉంది సార్. 9 o'clockకి. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి వాస్కోడిగామా, మడ్గో ఈ స్టేషన్లు ఉన్నాయి, అక్కడ మనం డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి వెళ్ళడానికి చాలా కొంచెం లాంగ్ ప్రాసెస్. బస్సులో రిజర్వేషన్ లో మనకి 500 ఎంత పడుతుంది, అంతే 500, 600, 900. అవును, ఈ రేంజ్ లోనే ఉంటాయి ప్రైసెస్. జర్నీ కూడా సేమ్ జర్నీ అనుకుంటే టైం ఇది అంతే 18 hours, 16 hours, 18-19 hours ఉంటుంది. ఇంకోటి ఇది ముందు బుక్ చేసుకోవాలి మరి. అవును, ట్రైన్ అయితే ముందు బుక్ చేసుకోవాలి. ఈ బస్సు అయితే లేదు ఇలా ఉండి రేపే చేసేసుకోవాలి. ఫ్లైట్ కూడా చేసుకోవచ్చు, ఫ్లైట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి సార్. నేను మొన్న ఇక్కడికి వచ్చాను, 3,000 పడింది. 3,000 పడింది. 2 days ముందు బుక్ చేసుకున్నా. మన బడ్జెట్ ని బట్టి, మన టైమింగ్స్ ని బట్టి అంతే. సో బస్సా ట్రైనా అనేది మనం ఫిక్స్ అవ్వాలి. ఏదైనా కానీ ఒక 800 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. 2,500 రాను పోను, లేదా 3,000 రాను పోను బస్సు అండి. ట్రైన్ అయితే 2,000, కానీ ముందు బుక్ చేసుకోవాలి. ఫ్లైట్ అయితే 6,000. నా ఐడియా బట్టి వెళ్ళేటప్పుడు బస్సుకి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఫ్లైట్కి వచ్చేస్తే అది చాలా ఈజీ. ఎందుకు అనేది కూడా చెప్తా. ఇప్పుడు మనం ఆల్కహాల్ అనేది ఉంది, మనం వెళ్ళేది ఎందుకు అక్కడికి, 90% ఆల్కహాల్ తాగుతాకి ఎంజాయ్, అదే ప్రైవసీ. అక్కడికి వెళ్తారు, ఒకవేళ బాటిల్స్ ఏమైనా తెచ్చుకోవాలనుకోండి, బస్సులో నాట్ అలౌడ్. మీరు పర్మిట్ ఉంది, నేను తీసుకున్న వైన్ షాపులు అంటే
ఏ పర్మిట్ నాట్ అలవ్ అంతే. అని వాళ్ళు స్లిప్ ఇస్తారు కదా, అది నాట్ అలవ్. ఇప్పుడు లేదా? జస్ట్ వాళ్ళు ఇస్తారు అంతే, 20 రూపీస్ తీసుకుని పర్మిట్ బాటిల్ కానీ ఇస్తారు. అది యూజే లేదు. ఓకే. ఒకవేళ అక్కడ ఆపేసిన 100 రూపాయలు, ఇప్పుడు బాటిల్కి 100-50 తీసుకుని వాడు అక్కడ ఆపేస్తాడు గోవా దగ్గర. మన తెలంగాణ దగ్గర అయితే మాత్రం బాటిల్ తీసేసుకుంటారు. ఓకే. బస్సులో వచ్చినా, కారులో వచ్చినా, దేంట్లో వచ్చినా బాటిల్ అనేది ఈ ఏపీ కానీ తెలంగాణ బార్డర్కి రానివ్వరు, అక్కడే తీసేసుకుంటారు. ట్రైన్, బస్సు ట్రైన్ కూడా నాట్ అలౌడ్. అసలు ట్రైన్లో కూడా ఉంది, చెక్కింగ్ ఉంది, నాట్ అలౌడ్. అనవసరంగా బుక్ అయిపోతారు, డబ్బులు వేస్ట్. ఇది అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. వదిలేస్తారు, నాకు చెక్ చేయలేదురా మామ అంటే ఆ రోజు ఆయన లేడేమో, పోలీసుడు మినిమం ఉంటారు సార్. అంటే నేను అనేది ఏంటంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఆ బాటిల్ మీద ప్రైస్ ఎంత ఉందో దానికి 3 times ఫైన్ పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఫైన్ మనం వదిలేసుకుంటే ఇంక ఫైన్ ఎందుకు సార్? అంటే ఇప్పుడు బాటిల్ ఉంది అంటే బాటిల్ వదిలేసుకోవాలి, దాంతో పాటు అవసరమైతే కేసు కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వచ్చు. అంటే అవి ఎక్కువ రేటు, ఒక 50,000 1,00,000 రూపాయల బాటిల్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. నేను షూట్ చేశాను గరఫా అని చెప్పి ఒక లిక్కర్, దాంట్లో 5 లక్షలు ఉంది. అలాంటివి తీసుకొచ్చినప్పుడు కొన్ని కేసేసి మనం భయపెట్టించడానికి ఎలా అయితే చెయ్యరు. సో అయితే బాటిల్స్ కావచ్చు, వీళ్ళకైతే అలౌడ్ ఉండదు. ఏదైనా మళ్ళీ మనం గోవాలో ఎంజాయ్ చేస్తాం, టైడ్ అయిపోతాం కాబట్టి ఆ ఫ్లైట్కి అయితే ఈజీగా రావచ్చు. ఫ్లైట్కి 5 లీటర్స్ తీసుకురావచ్చు, 5 లీటర్స్ ఆర్ 5 బాటిల్స్ అంతే. అక్కడ లీటర్ బాటిల్స్ కంపల్సరీ ఉండవు, 750 ml ఉంటాయి. తెచ్చుకోవడానికి అంతకు మించి ఒక్క బాటిల్ ఎక్కువ తెచ్చినా మళ్ళా మీరు అక్కడ కస్టమ్స్ ఆపుతాడు, మళ్ళా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా రిస్క్ ఉంటుంది సార్. అంటే జస్ట్ మీరు పెట్టిన వర్తకి 3,000 4,000 ఫ్లైట్ టికెట్ పెట్టిన వర్తకి బాటిల్స్ తెచ్చుకోవచ్చు తప్ప అది తెచ్చుకోవడానికి అనేది కాదు. సరే, మీరు బస్ అన్నారు, బస్ కి మన ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యామంటే డైరెక్ట్ పంజిమ్ వెళ్ళిపోతుంది బస్. ఏ బస్ అయినా కంపల్సరీ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో పంజిమ్ లో స్టాప్ ఉంటుంది. అదే ట్రైన్ కి వెళ్ళామనుకోండి, వాస్కోడిగామా, అక్కడ నుంచి మళ్ళీ నెంబర్ ఆఫ్ బస్సెస్ మనకి డిస్టెన్స్ లో 50 రూపీస్ 60 రూపీస్. ఏసీ బస్సెస్ ఉంటాయి, నాన్ ఏసీ ఉంటాయి, మన ఇష్టం. నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్. నైట్ టైం ఉండవు కదా, నైట్ టైం అదే ప్రాబ్లం అవుతుంది కదా. మనం అంటే అదే అంటున్నా, అక్కడ క్యాబ్ బుక్ చేసుకోవాలి మళ్ళీ 1000 రూపీస్. నైట్ టైం అంటే మీరు నైటే ఎక్కాలి, పగలు ఉండవు బస్సులు గోవాకి. నైట్ ఎక్కితే ఉదయాన్నే దిగుతారు, అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్. అదే ఫ్లైట్ అయితే మాత్రం ఇబ్బంది పడాల్సిందే. ఫ్లైట్ కి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఏంటంటే, ఫ్లైట్ కి ఇప్పుడు 4,000 ఫ్లైట్ టికెట్, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మనం అనుకున్న లొకేషన్కి వెళ్ళాలంటే మళ్ళీ క్యాబ్ బస్సులు ఉన్నాయి, బస్సులు కూడా అవైలబుల్. అంటే దానికి ఒక సర్టెన్ టైం ఉంటుంది. ఏసీ బస్సులు ఎప్పుడెప్పుడు ఏసీ బస్సే, నార్మల్ బస్సులు లేవు, సర్టెన్ టైం ఉంటుంది. ఒక 2 hours గ్యాప్ లో ఒక్కొక్క బస్సు ఉంటుంది. 220 రూపాయలు టికెట్ ఛార్జ్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎయిర్పోర్ట్ నుంచి పంజిమ్ నుంచి మోపాకైనా డబుల్యూఎం అయినా 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అవును, ఏ దేనికైతే 220-200 రూపీస్ ఉంది. నేనైతే వచ్చాను కాబట్టి, అంటే ఎవరికి తెలియదు ఓహో ఏసీ బస్సు ఉంటుందా అని. మనం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే ఫ్రెండ్స్ తో వస్తారు కాబట్టి వాళ్ళకే అదే పడుద్ది. 4 వస్తారు అనుకోండి, ఒక కార్ బుక్ చేసుకుంటే ఫ్రెండ్స్ తో వెళ్తేనేమో క్యాబ్, లేదా సింగిల్ గా వెళ్తేనేమో మనం బస్కి వెళ్ళిపోవడం బెటర్, ఈజీ. సో చాలా మంది ఎక్కువ మంది దిగే ప్లేస్ ఏంటంటే పంజిమ్. అవును, ఎక్కువ పంజిమ్ ఎందుకంటే అది క్యాపిటల్ క్యాషినోస్ మెయిన్. అవును. సో హోటల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ. అక్కడి నుంచి సౌత్ గోవాకి, నార్త్ గోవాకి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అక్కడే స్ప్రెడ్ అవుతాం. అవును. సో పంజిమ్ తీసుకున్నాం అనుకోండి, పంజిమ్లో ది బెస్ట్ హోటల్స్ చాలా వరకు ఉన్నాయి. అంటే క్యాషినోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ చుట్టుపక్కల తీసుకుంటారు. సో బడ్జెట్లో అక్కడ హోటల్స్ ఏమైనా ఉన్నాయి స్టేయింగ్ చేయడానికి? ఇప్పుడు ఏదైనా మనం లో టు హై మాట్లాడుకోవాలి కాబట్టి లో టు హై మాట్లాడుకుందాం. ఒక అబ్బాయి ఒకడు వచ్చాడు, గోవా ఎంజాయ్ చేద్దామని వచ్చాడు, ఏ ఫ్రెండ్ ఎవరు లేడు అన్నప్పుడు నాకు పడుకుంటే చాలు అనుకుంటే ఏసీ డార్మెటరీ ఉంది, 400 రూపీస్, 24 hours మంచిగా బెడ్ ఉంటుంది, మనకు లాకర్ ఉంటుంది మనం పెట్టుకోవడానికి, చెప్పుల దగ్గర నుంచి లగేజ్ పెట్టుకుంటాక ఆ బెడ్ కింద లాకర్ ఉంటుంది. 400 రూపీస్కి ఉదయాన్నే టిఫిన్ పెడతారు, వైఫై ఫ్రీ, వాటర్ ఉంటుంది. ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. అడ్వాన్స్ ఏమైనా పే చేయాల్సి వస్తుంది? ఏం అవసరం లేదు, 400 రూపాయలు ఫస్ట్ వెళ్ళి 400 ఇచ్చేస్తే నెక్స్ట్ డే వరకు మనల్ని ఏమి ఇది చేయరు. ఇది బడ్జెట్ లో వెళ్ళే వాళ్ళకి అది. లేదా వాళ్ళ దగ్గరే రూమ్స్ కూడా ఉన్నాయి, 1200, 1500, 3 members ఉండొచ్చు.
3 members ఒకవేళ ఒక ఎక్స్ట్రా ఉండాలంటే 500 రూపీస్ బెడ్కి ఎక్స్ట్రా, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ తో సహా. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అంతే. సౌత్ ఇండియన్ టిఫిన్స్ అంటే 12 to 12 అంటారు కదా, అది ఉందా? ఇక్కడ ఒకటి చెప్పాలి, గోవా ఏంటంటే 12 to 2 అంటే ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మీరు వెళ్ళి చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే మనం కున్నాట్లో 2 ఉన్నాయి, లగ్జరీ నార్మల్ అంటే 12 to 12, ఇక్కడ ఏంటంటే 2 to 12 ఉంటుంది. అంటే మధ్యాహ్నం 2కి వెళ్తారు కదా చాలా మంది, బస్సులు ఇవన్నీ దిగేసరికి టైం పడుతుంది కదా, 2కి వెళ్ళి చెక్ ఇన్ ఉంటాయి, బాగా లగ్జరీ వాళ్ళకి అది ఉండక్కలేదు. నా సలహా ఏంటి అంటే మీరు నైట్ టైం రాకండి, సేమ్ మార్నింగ్ అయితే వచ్చేసి 10 లోపు వచ్చేస్తే 10 గంటలకి చెక్ ఇన్ 10-11కి చెక్ ఇన్ అయిపోతే మీకు రూమ్స్ ఈజీగా ఉంటాయి, డే కలిసి వస్తుంది. ఇంకోటి ఏ టయానికి ఎంజాయ్ చేయాలనేది కూడా ఇక్కడ మ్యాటర్. ఓకే, అంటే దీనికన్నా ముందు సో గోవా వచ్చిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ రావడానికి కూడా ప్రైవేట్ బస్సెస్ కావచ్చు, గవర్నమెంట్ ఏదైతే గోవా ఆర్టీసీ ఉందో అన్ని బస్సెస్ కూడా అక్కడే అవైలబుల్. అవును, మడ్గావ్ అనేది మడ్గావ్ ఉంది, అలాగే మన పంజిమ్ ఉంది, నెంబర్ ఆఫ్ బస్సెస్, టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రైవేట్ బస్సెస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి. ట్యాక్సీ ఉంటుంది, ట్యాక్సీ కూడా అక్కడ ఆల్రెడీ ఇన్ని కిలోమీటర్స్ ఈ ఏరియాకి ఎంత అమౌంట్ అని ఉంటుంది, సేమ్ అమౌంటే, ₹1 కూడా ఆ ట్యాక్సీ గవర్నమెంట్ ₹1 కూడా ఎక్కువ తీసుకోరు. ఓకే, మనం ఏదైనా సపరేట్గా బుక్ చేసుకుంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది. అవును, ఈ ట్యాక్సీ కౌంటర్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకుంటే అదే ప్రైస్ వాళ్ళు తీసుకుంటారు. 90% ట్యాక్సీలు ఎక్కువ, అంటే డబ్బున్నోడే ట్యాక్సీలు. సో మీరు అనేది పంజిమ్లో 400 నుంచి శాండిల్వుడ్ అని చెప్పి మనం తీసాం ఆల్రెడీ, మన ఛానల్లో ఉంటుంది, అది 3500, 4000, 5 లగ్జరీ మనం ఎంచుకున్నట్టే, మన కళ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టే. ఓకే, సో ఒకవేళ పంజిమ్లో దిగాము, అక్కడి నుంచి మన సౌత్ గోవా, నార్త్ గోవా 2 ఉంటాయి. సో ముందుగా పంజిమ్లో దిగిన తర్వాత ఫస్ట్ డే 1 అక్కడ మనం క్యాష్నస్ చూడటానికి వెళ్తాం, అంతే బేసిక్గా, అంతే కదా. సో పంజిమ్ నుంచి టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఇక్కడ సంబంధించి బీచెస్ కావచ్చు, ముందు ఏమున్నాయి అంటే నాకు తెలిసి డోనా పౌలా. ఇప్పుడు పంజిమ్ దగ్గర మిరామర్ బీచ్ అని ఉంది సార్, మిరామర్ బీచ్ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు. అవును, చెప్పి అవునవును, మిరామర్ బీచ్ ప్రతి బీచ్ ఎంజాయ్ చేస్తారు. మిరామర్ ఏంటంటే క్యాపిటల్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ అంటే మనం బీచ్ ముందు కూర్చొని తాగడాలు అవే ఉండవు, నో రెస్టారెంట్లు ఏముండవు, ఓన్లీ డాల్ఫిన్ బోటింగ్ ఒక్కటే ఉంటది. ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేయడానికి 7 అంతే. ఆ టైంలో అయితే ఆ బీచ్ ని చూసుకుంటూ సన్సెట్ ని చూసుకుంటూ ఎంజాయ్ చేయడం. ఇంకోటి మన కళ్ళ ముందు బోల్డ్ అని బోట్స్ మూవ్ అవుతూ ఉంటాయి ఆ టయానికి. ఓకే, ఇప్పుడు మన క్రూజ్ ఎక్కుతారు, క్రూజ్ అంటారు, ఐడియా ఉంది కదా నార్మల్ గా, అది ఎక్కి 400 రూపీస్ కి వాడు 1 అవర్ తిప్పుతాడు, మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడు, లిక్కర్ 400 కి ఫుడ్ కూడా ఇస్తాడు, ఫుడ్ ఇస్తాడు. అంటే ఒక్కొక్క షిప్ బట్టి ఉంటది, కంపెనీస్ బట్టి ఉంటుంది. మనం నిర్వహణ ఒక చేసాము, ఆ 400కి ఫుడ్ కాంప్లిమెంటరీ 1 అవర్ తిప్పుతాడు. ఒకటి 600 ఉంటుంది, అక్కడ ఒక బీరు కాంప్లిమెంటరీగా ఇస్తాడు. అట్లా వెజ్ అక్కడ అవైలబిలిటీ అవి తిరుగుతూ ఉంటాయి ఆ మిరామర్ బీచ్. అరేబియా సముద్రం నుంచి వచ్చే షిప్స్ కావచ్చు, రకరకాల ఇవన్నీ ఏదైతే మాండోరి రివర్ ఉందో దాంట్లో నుంచి అవును చూస్తూ ఉంటాం, మంచి ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం ముందుకెళ్తే డోనా పౌలా సర్కిల్ అని చెప్పి ఉంటుంది, డోనా పౌలాకు సంబంధించి ఒక చరిత్ర ఉంటుంది, అది మన ఛానల్లో మంచి వ్యూ పాయింట్ అంటారు, చాలా సూపర్ ఉంటదండి. టైమింగ్స్ ఏంటది? అది మార్నింగ్ ఈవినింగ్. మార్నింగ్ ఏంటంటే మనకి ఆపోజిట్ వస్తాడు సన్, ఈవినింగ్ ఏంటంటే మనం హ్యాపీగా సన్సెట్ సూపర్ గా చూడొచ్చు. అంటే గోల్డెన్ కలర్ లో వాటర్, అది వేరే ఎక్స్పీరియన్స్. 50 రూపీస్ ఉంటుంది టికెట్, మార్నింగ్ ఫ్రీ, ఈవినింగ్ 10 తర్వాత టికెట్ ఉంటుంది. దాని గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే తెలియక దానికి ఒక స్టోరీ ఉంది. అక్కడ డోనో పాలో అని అమ్మాయి అబ్బాయి దూకి సూసైడ్ చేసుకున్నారు అక్కడ. దాన్ని బట్టి అక్కడ విగ్రహం కట్టి సర్కిల్ పెట్టారు, లవర్స్ వచ్చి అక్కడ ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడానికి. సినిమా షూటింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది, చాలా
మనం చూసుకున్నట్టు యముడు అని సూర్య గారిది, హిందీ మూవీస్ బాలీవుడ్ అయితే చెప్పక్కర్లేదు, అక్కడ ఉంటే బోల్డ్ అని షూటింగ్స్ జరిగినట్టు చాలా బాగుంటుంది. ప్లెజెంట్గా ఈవినింగ్ అయితే ఫిషింగ్ చేస్తుంటారు, మన బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా. ఇంకోటి ఈ డోనోపోలో దగ్గర మనకి అలేకియా రిసార్ట్స్ అని ఒకటి ఉంది, అది అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది, దాంట్లో రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. అది మన బడ్జెట్ లో ఉంటాయి, బడ్జెట్ లో ఉంటాయి. దాని తర్వాత అక్కడే జేఎస్ కిచెన్ అని ఉంది, జేఎస్ కిచెన్ అని చెప్పి మన తెలుగు వాళ్ళది, వాళ్ళు ఒక 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ. వాళ్ళ నాన్నగారు అక్కడ లాయరు. అంటే మన తెలుగులు కాబట్టి మనకి ఏమైనా డౌట్స్ తెలుగు ఫుడ్ ఆస్వాదించాలంటే మటుకు డోనాపాలో దగ్గర తెలుగు వాళ్ళు జేఎస్ కిచెన్ ఉంది, ప్లస్ అలేకియా రిసార్ట్స్ కూడా చేసే వాళ్ళకి. అవును, ఇదంతా పంజిమ్లోనే. పంజిమ్లోనే. ఇంకొకటి మనం బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు అక్కడ 2 వీలర్ కార్లు సంబంధించింది మన వీడియోలో చేసింది ఉంటుంది. మనకు తక్కువగా 350 400కి, అంటే ఇక్కడ కూడా మనం 300 అనేస్తున్నాం. వీళ్ళు మంచి పీక్స్లో సీజన్ టైంలో వెళ్ళి మీరు వీడియోలో 300 ఉందన్నారు కదా ఏంది అని అంటారు. ఇది 300 to 600 700 ఉంటుంది, రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరూ లేకపోతే 300కి దొరుకుద్ది. బైక్ని బట్టి కూడా ఉంటుంది, బైక్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు 4G బైక్, 5G బైక్, 6G, అలాగే మనకు బుల్లెట్ కాలితే బుల్లెట్, రేంజ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా అంతే కదా, ఇప్పుడు చీప్ అనేది పెడితే వెళ్తాడు ఫస్ట్ అనేది. ఇక్కడ మనకి నమ్మకం అనేది దొరుకుద్ది. బేసిక్గా గత 6 నెలల నుంచి ప్రచారం ఏంటంటే ఈ ట్యాక్సీలు ప్లస్ ఈ బైకుల దగ్గర పెద్ద గొడవ జరుగుతుంది, అంతా ఫ్రాడ్ జరుగుతుంది అంటున్నారు. ఆ ఫ్రాడ్ అని తగ్గిందా లేకుంటే అట్లానే కంటిన్యూ అవుతుందా? గవర్నమెంట్ ఏమన్నా చేంజెస్ ఏమైనా చేసిందా? ఊబర్, ఓలా ఇవి లేవు అక్కడ, ఇవి లేకపోవడం వల్ల ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి భయం పట్టుకుంది. ఓలా వాళ్ళతో ఊబర్ వాళ్ళతో టైఅప్ అయిపోయారు ప్రభుత్వం అనేది. ఆల్రెడీ జస్ట్ ఇప్పుడు మనకి ఏదైతే సెప్టెంబర్ ఆ టైంలో దించేస్తారు కంపల్సరీ, అది దించారా లోకల్స్కి పనే ఉండదు ఇంకా. అవునా, వాళ్ళ ఆ భయంతోనే ఇప్పుడు రీజనబుల్ రేట్స్ అయితే తీసుకుంటున్నారు, ఆ భయంతోనే. అవి రాకూడదు అవి ఒకవేళ వచ్చాయనుకోండి ఇంకా అయిపోయాయి. మనకి మన చేతిలోనే కదా, స్విగ్గీ వచ్చేసిందండి ఫుడ్కి, జొమాటో ఉంది, ఇంకేం కావాలి, ఫుడ్ మన దగ్గరికి వస్తుంది, ఎక్కడ ఫుడ్ కావాలితే ఆ ఫుడ్. జస్ట్ దీనివల్ల ఓన్లీ ట్రావెలే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆ ట్రావెల్ కూడా వచ్చేస్తే హ్యాపీ, అది వచ్చేస్తుందంట సెప్టెంబర్లో అట్లా సీఎం గారు అనౌన్స్మెంట్ చేశారు. అలా ఈ 2 వీలర్ 4 వీలర్ అనేది ఆ పంజిమ్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర మన వీడియో లొకేషన్ కూడా ఉంటుంది, అక్కడ తీసుకోవచ్చు. గోవా ఫుడ్ ఉంటుంది, గోవా ఫుడ్ బజ్జీ, అలాగే రొట్టి, శనగల కర్రీ, వడాపావు, పూరీలో శనగల కర్రీ. ఏదైనా గోవా ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మరి పంజిమ్ అంతే. సో పంజిమ్ అనగానే ఇంకొకటి మనం తప్పకుండా విజిట్ చేసిన ప్లేస్ మాండవి రివర్. అవును, అరేబియా సముద్రంలోంచి కలుస్తూ ఉంటుంది. సో ఈ రివర్లోనే దాదాపు చాలా వరకు కొన్ని కోట్ల సంపద అదే రివర్ అండి. రివర్లో ఉన్న క్యాష్నెస్ కూడా అక్కడే ఉంటాయి. అవును. సో ఒకసారి నైట్ టైం కి వ్యూ చూసామంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది లైటింగ్ తోటి. ఎంత మంది డే 1 లోనే ఎన్ని ప్లాన్ చేసుకోవచ్చు అంటే డే 1 లోనే మనం డోనాపోలా మార్నింగ్ వెళ్ళి అది చూసేసుకోవచ్చు. తర్వాత ఈవినింగ్ టైం వచ్చేసి 4 to 6 మిరామార్ బీచ్ చూసుకొని 6 to 11 వరకు మాండవి రివర్ లో ఏం జరుగుతుంది అనేది మొత్తం అక్కడ కూర్చొని చూసుకోవచ్చు. సో ముందుగా మాండవి రివర్ గురించి మాట్లాడితే అది ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ? ఆ రివర్ అంటే ఆ రివర్ గురించి కన్నా అదే గుండెకాయ అండి గోవాకి పంజిమ్కి. అది లేకపోతే సంపద లేదు. కొన్ని కోట్ల సంపద అదే ఇస్తుంది. రెవెన్యూ క్యాష్నోస్ 1 కాదు 2 కాదు, ఒక 9 క్యాష్నోస్ ఉంటాయి. క్యాష్నో అంటే ప్రైడ్ అని చెప్పి, మెజెస్టిక్ ప్రైడ్ అని చెప్పి, తర్వాత బిగ్ డాడీ, డెల్టిన్ జాక్, డెల్టిన్ రాయల్, ద క్వీన్ జాక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిలో వెళ్ళాలంటే దానికి ఒక ఫీజు అనేది ఉంటుంది. ఒకవేళ ఆ ఫీజు కూడా 2 రకాలు ఉంటాయి. దానికన్నా ముందు ఇంకొకటి మనం రివర్ గురించి మనం మాట్లాడుకుందాం. రివర్లో కూడా చాలా వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి అని చెప్పి మనం విన్నాం. దాని ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఏమేమి అవైలబిలిటీలో ఉంటాయి అక్కడ? అంటే అక్కడ డోనోపాలో దగ్గర నుంచి ఉంటాయి, ఈ రివర్ నుంచి ఉంటాయి. ఇప్పుడు మనం నేను ఒక్క నెలలో చూసారా, ప్రైవేట్ బోట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బోట్ బుక్ చేసుకోవాలన్నా ఆ మాండవి రివర్ దగ్గరే ఉంటుంది, పంజిమ్ దగ్గర. అది మినిమం ఒక 10K అలా ఉంటుంది, 6-7 మెంబర్స్. 10,000కి 7 వెళ్ళొచ్చు. 7 వెళ్ళొచ్చు.
ఓకే, ప్రైవేట్ గా బుక్ అంటే మనం ఉంటే సైజు బట్టి కూడా ఉంటది కదా, అంటారు అవి. మంచి ఫోటో షూట్ చేసుకుని 1 hour లో మంచి షూట్ చేసుకుని 10,000 నుంచి బడ్జెట్ 10,000 నుంచి ఉంటది, అప్ప వరకు ఉంటది, మన ఇష్టం. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ బుకింగ్ కి? ఇది కరెక్ట్ గా పంజిమ్ బస్ స్టాండ్ నుంచి ఒక 100 meters కొంచెం ముందుకు వస్తే బ్రిడ్జ్ ఉంటది, ఆ బ్రిడ్జ్ దగ్గర ఎంట్రన్స్ గేట్. అటల్ బ్రిడ్జ్. మన వీడియో ఉంటది, నివానా క్రూజ్ అని చెప్పి వీడియో ఉంటది, దాంట్లో అడ్రస్ కూడా చెప్పామన్నమాట. అక్కడికి వెళ్తే మనకు అన్ని ఏదైనా ఫ్రెండ్స్ తో వెళ్తే గ్రూప్ గా మనం ఏదైనా ఈవినింగ్ టైం సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటూ అలా సముద్రంలో అలా వెళ్ళి రావడానికి అంతే, ఇది బాగుంటుంది. సూపర్ ఉంటుంది. అందులో ఫుడ్ ప్లస్ డ్రింక్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. అది చెప్పా కదా, ప్యాకేజ్ బట్టి ఉంటది. అక్కడ ఇప్పుడు 300 మందికి క్రూజ్ ఉంటది, 100 మందికి ఉంటది, 5గురికి ఉంటది, 4గురికి ఉంటది, 10 మందికి ఉంటది. ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది, అంటే మీరు అన్నారు అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న కొంతమంది అయితే డైరెక్ట్కి వెళ్ళి బుక్ చేసుకున్నారు. డైరెక్ట్కి వెళ్ళి బుక్ చేసుకుంటే వెంటనే మనకి అవుతుంది అక్కడ? డైరెక్ట్ గా అంటే సింగిల్ అవ్వవు, అంటే 4-10 మంది ఎంజాయ్ చేసేదానికి అవ్వదు, ప్రైవేట్ అవ్వదు. ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకుని 1 day before చేసుకోవాలి. అందులో ఫ్రాడ్స్ జరిగితే ఫ్రాడ్స్ కూడా జరుగుతాయి, మనం జెన్యున్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ అంటే ఈ 100 రోజులు నేను చేసింది ఏంటంటే బాగా కలంగట్టు, అంజున, అర్పోరా, తర్వాత ఇట్ సైడ్ చూసుకున్న మిరామరు, ఈ ఏరియాస్ అన్ని కవర్ చేసేసాము. సౌత్ లో వచ్చేసి సౌత్ నార్త్ లో బీచెస్, అలాగే చర్చెస్, టెంపుల్స్ అవన్నీ కవర్ చేసేసా. ఇప్పుడు వాస్కోడిగామా ఈ నెక్స్ట్ ఈ 100 తర్వాత వాస్కోడిగామా దగ్గర ఉన్న బీచ్లు ఉన్నాయండి, ఆ బీచ్లు కవర్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆల్రెడీ ప్యాకేజ్ ఉంది 11K అలా ఉంది. ఒక వీడియో చేసి ఒక ఫోన్ నెంబర్ పెడితే మన ద్వారా కరెక్ట్ జెన్యున్ గా ఉంటది కదా అని చెప్పి ఇంకా చెప్పట్లేదు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మాడవర్ లో క్యాష్ నోస్, సో ఒక్కొక్క దానికి ఒక ప్రైస్ ఉంటుంది. అవును, మనం పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఒకసారి ఒక్కొక్క క్యాష్ నో గురించి మీరు ఎక్స్ప్లెయిన్. అంటే ఎంట్రన్స్ 25, 35, 45, 10,000 కూడా ఉంటుంది. 10,000 కూడా ఉంటుంది, రేంజ్ బట్టి ఉంటుంది. ఇది కూడా సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు ఒక రేట్ ఉంటుంది. శుక్ల, శని, ఆదివారం, ఎందుకంటే ఈ 3 వీకెండ్స్ కాబట్టి ఎక్కువ ఈ 3 రోజులు ఎంజాయ్ చేయడానికి వస్తారు కాబట్టి ఇది ఒక 1000 ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. బిగ్ డాడీ ఫస్ట్ నేను దాని గురించి, బిగ్ డాడీ గురించి ఎలా ఉంటుంది, దాంట్లో ఫుడ్ కానీ ఎంట్రీ టికెట్ ఎంత ఉంటుంది, లోపల గేమ్స్ ఏమి? అదే 3,500, 4,500, 5,500 మనకి బ్యాచ్ చేస్తారు. దాన్ని బట్టి మనకి లోపల ట్రీట్ అనేది ఉంటది. పిండికొట్ట రొట్టె అన్నారు కదా, ఎలా ఉంటుంది? 24 hours. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు బ్యాచ్ చేశారు, మనం క్యాష్నోకి వెళ్ళాం, బిగ్ డాడీకో సరే ఏదో ఒక క్యాష్నోకి వెళ్ళాము. సో మధ్యలో ఏదో మనకు వర్క్ ఉంది, ఏది సిటీలో 24 hours టైం ఉంది మనకి వేసిన దాంట్లో. మళ్ళీ మనం బయటకు వచ్చి మళ్ళీ అదే చూపించి మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు ఈ 24 hours. దీనికి కరెక్ట్గా చెప్పాలంటే ఈరోజు ఉదయం 7 గంటలకు కొన్ని దగ్గర టైమింగ్స్ ఉంటాయి. ఈ టైమింగ్స్ ఇప్పుడు మార్నింగ్ 9 గంటలకి బ్యాండ్ వేయించుకుని లోపలికి వెళ్ళారు. అక్కడ ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి ఆ బడ్జెట్ ని బట్టి అయితే మనం ప్రైస్ కొనుక్కున్నాం, దాని తగ్గట్లు ఆ లిక్కర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతే. మీరు ఒక 3 గంటలు ఉన్నారు, మధ్యాహ్నం 1 గంటకి బయటకు వచ్చేసారు, మంచిగా పడుకుని సాయంత్రం 6 గంటలకు మళ్ళీ వెళ్ళొచ్చు. ఓకే. దాని తర్వాత ఉదయం కో టైమింగ్ ఉంటుంది, 5 తర్వాత ఎండ్. అది యాక్చువల్గా ఒక బ్యాండ్ 24 hours ఉంటుందండి, కానీ టైం మాత్రం మార్నింగ్ 6 to 6 లేకపోతే 5 to 6 అలా ఉంటుంది. ఈ 24 hours లో ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఎప్పుడైనా రావచ్చు. అలా అని ఇప్పుడు మీరు 3 గంటలకి వచ్చారు, తెల్లవారుజాము 3 గంటలకి వచ్చారు, ఒక 3 గంటలు ఆడి బయటకు వచ్చారు అనుకో, తర్వాత వెళ్ళటానికి ఉండదు. ఈ ఎండింగ్ టైం అనేది, ఓపెనింగ్ టైం అనేది ఉంటుంది. చాలా మంది ఏంటంటే తెలియక ఒకసారి బయటకు వస్తే ఇంకా లోపలికి అలవాటు ఉండదని రావచ్చు. 24 hours లో మనం ఎప్పుడైనా సరే బయటకు రావచ్చు, బయట వర్క్ చూసుకొని 24 hours లో మళ్ళీ వెళ్ళి ఆడుకోవచ్చు. అంటే ఇది నాకు కూడా డౌట్ ఎందుకు వచ్చిందంటే లోపలికి వెళ్ళి గేమ్ ఆడుకుంటాం, డబ్బులు అయిపోతాం. సో బయట నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, మళ్ళీ కొనుక్కోవాలని కష్టం కదా. లేదు, రావచ్చు. తెల్లవారుజాము 4-5 లోపు ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. ఎంత ఫుడ్ అయినా తినొచ్చు. అక్కడ లోపల మందు ఉంటుంది, సిగరెట్ ఉంటుంది, గుట్కాలు అన్నీ ఉంటాయి, A to Z లేదంటూ ఉండదు. నీ కాలు నొప్పేస్తే మసాజ్ చేస్తాడు, బుర్ర నొప్పేస్తే అక్కడే మసాజ్ చేస్తాడు, డబ్బులు పెట్టే కొలది. ఎలా ఉంటుంది బిగ్ డాడీ? ఎలా ఉంటుంది? నేను వాటికి చెప్పక్కర్లే, ఒకటే అయితే చెప్తా, క్యాసినో,
క్యాష్ ఇన్ వాట్ ఈస్ క్యాష్ నో వాట్ ఈస్ క్యాష్ నో అదే వాట్ ఈస్ క్యాష్ నో కాదు, క్యాష్ నో అంటే చెప్తున్నా, క్యాష్ నో, క్యాష్ Cash ఇన్ no. నో నో అంతే, లోపలికి పెట్టడం తప్ప బయటికి తీసుకొచ్చేది లేదు. లోపలికే కానీ నో నో మనీ నో మనీ. అది అర్థం చేసుకుంటే చాలు, జస్ట్ వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వచ్చేయడం తప్ప ఆడకూడదు. ఆడి మనం పోగొట్టుకుంటాం, కంపల్సరీ పోగొట్టుకుంటాం. సరే టెంప్టేషన్ చేస్తారు, రకరకాల ఆఫర్లు పెడతారు. ఒకటి వాళ్ళు ఫ్రాడ్ చేస్తారా, మేమేమన్నా రమ్మన్నామా, ఇవన్నీ ఏముండవు. ఇవన్నీ వదిలేసాను. మనకి తోలెక్కి మనం వెళ్ళాం లోపలికి, పోగొట్టుకున్నది వాళ్ళకేం సంబంధం. అవును. ఇంకోటి అక్కడ ప్రతి ఆటకి ఎట్లుంటది అంటే 50-50 ఛాన్స్ ఉంటుంది. నువ్వా నేనా, నీకు పడుతుందా నాకు పడుతుందా, నువ్వు ఆట ఎంత ప్రెజర్ తీసుకుంటున్నావో వాళ్ళు ఎంత ప్రెజర్ తీసుకుంటారు అంతే. అక్కడ ఏంటంటే నువ్వు నేను ఆడితే నేనో విన్ అవుతా, నువ్వో విన్ అవుతావు. కానీ ఇక్కడ ఏంటి, నువ్వు ఇంటూ నాతో పాటు 10 మంది ఆడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ 10 మంది 10 సార్లు గెలిచారండి, మీరు ఒక్కళ్ళే కదా, మీరు ఒకసారి 10 సార్లు గెలిచారంటే ఇక్కడ ఉన్న 10 మంది 100 సార్లు గెలిచినట్టు మీరు. అట్లా ఆ లాజిక్ మిస్ అయిపోతారు. మాక్సిమం అసలు ఆడకుండా ఉంటే కానీ అది చూడాలి, ఒకసారి నాకు చూసి రావాలనుకున్నా సో బాగుంటుంది. సో ఫుడ్ విషయం తీసుకుంటే క్యాషనస్ లో ఏది ఉన్న వాటిల్లో మీరు అన్నారు 5-6 అన్నారు, సో దేనికైతే బెస్ట్ బాగుంటుంది? నేను తిన్నంత వరకు నాకు అట్లాంటిస్ అని ఒకటి ఉంది. అట్లాంటిస్ అంటే వీటిలో కాదు, ఇవి ల్యాండ్ కిచెన్. లేదు నేను ఇక్కడ చెప్పేది మాండోవి రివర్ లో ఉన్నాయి అన్ని నార్మల్గా ఉంటుంది. మనకి సౌత్ ఇండియాకి సంబంధించినట్టు ఉండవు. ఫుడ్ అనేది స్టీమ్ రైస్ ఉంటుంది, వాళ్ళకి మొత్తం పాన్ ఇండియా కస్టమర్స్ ఉంటారు కదా, తెలుగు వాళ్ళే ఎక్కువ మంది వెళ్తారు. 60% తెలుగు వాళ్ళు వెళ్తారు, కానీ వాళ్ళు ఆ 40% ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. మనకి ఏదో 2-3 ఐటమ్స్ ఉంటాయి అంతే మనకు నచ్చేటట్టు. నేషనల్స్ కి మధ్యకాలంలో ఫ్యామిలీస్ తో కూడా వెళ్తున్నారని చెప్పి చిన్నపిల్లలు కూడా వచ్చేస్తున్నారు లోపలికి. చిన్నపిల్లలు కూడా అలా చేయరు, వాళ్ళకు ఒక బ్యాండ్ ఉంటుంది, వాళ్ళు సర్టెన్ సర్కిల్ వరకే వెళ్ళగలరు లోపలికి, అంతకు మించి వెళ్ళగలరు. అంటే కొన్ని క్యాసినోస్ లో ఇప్పుడు మన చిట్టుబాబు గారిది ఉంది బిగ్ బి, దాంట్లో కొంచెం అలౌ చేస్తారు. అంటే డబ్బులు ఎక్కువ దాన్ని బట్టి, సెక్యూరిటీ దాన్ని బట్టి కూడా కొన్ని ఉంటాయి, ఎథిక్స్ చాలా. లోపల ఎన్ని కెమెరాలు ఉంటాయో తెలుసా అసలు, మినిమం మన నెత్తి మీద 100 కెమెరాలు ఉంటాయి, మనకే తెలియదు. ఇందే కానీ అన్నావు కాబట్టి మీరు చూసిన ఈ 100 రోజుల్లో చాలా మంది మనీ పోగొట్టుకుని బయటకు వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళు మీతో వాళ్ళతో మేము కలవటం జరిగింది. ఇగోండి పంజిమ్లో పార్కుల్లో, ఏది పంజిమ్ పార్కుల్లో అంటే ఈ షిప్పుల ఆపోజిట్ పార్క్ ఒకటి ఉంటుంది, ఆ పార్క్ దగ్గర పడుకొని ఉంటారు. కరెక్ట్గా వెళ్ళి లేపితే మన తెలుగులే, మనకున్న వాళ్ళు దోలు ఉంటది కదా వాళ్ళే, ఛార్జీలకు లేక తినడానికి తిండి లేక ఆస్తులు అమ్ముకుని వచ్చి ఏదో గెలిచేద్దాం అనుకునే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారండి. అంతే. ఇంత మాట అన్నా కదా, ఇన్ని మాట్లాడాను నేను కూడా 10,000 నా దగ్గర ఖర్చులకు ఉంది అంటే సరే వెళ్ళొద్దామని ఇల్లు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉంది. ఉన్నాం వాళ్ళందరం చూసి మనం అంటే మన తెలుగు వాళ్ళు లేకుంటే ఎవరో ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కనపడి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు 500 అట్లా ఇచ్చామనుకోండి, వీళ్ళు 500 తీసుకెళ్ళి ఆడతారు. మీకు విషయం చెప్పనా, నాకు చాలా మంది ఇది నేను చెప్పాలనుకుంటున్నా మీకు, ఒక బెట్టింగ్ లో ఇదొక్కటి మన మైండ్ ని ఎంత మారదామన్నా మారినవదు. ఇదేంటంటే ఈ 1,00,000 రూపాయలు తెచ్చాడండి, 1,00,000 పోయింది, మనం వాడికి 500 ఇచ్చామనుకో, తీసుకుని బుక్ చేసుకెళ్ళరా అంటే వాడు వెళ్ళడు. ఎందుకంటే ఈ 500తో 1,00,000 చాలాసార్లు సంపాదించాడు. మనకి బెట్టింగ్ వాడు ఏంటంటే 500కి 1,00,000 ఇస్తాడు, అప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది, 500తో నేను 1,00,000 సంపాదించా అని 10,000 20,000 ఉన్నప్పుడల్లా 1,00,000 సంపాదిద్దాం వచ్చి మొత్తం పోగొడతాడు. ఇలా ఎక్కువ అమౌంట్ తీసుకుని పోయి ఆడే వాళ్ళకి ఫ్రీ ఎంట్రన్స్ కూడా ఉంటుంది అని చెప్పాను. ఏంటది? అది ఉంది సార్. అంటే 1,00,000 2 లక్షలు తీసుకెళ్లారు అనుకోండి, రూమ్స్ ఇస్తారు, రూమ్స్, ఫ్లైట్ టికెట్లు వేస్తారు, ఓకే, వాళ్ళకి వివిఐపి ట్రీట్మెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ అమ్మో అదంతా పెద్ద మనం సో డే 1 వచ్చేసి మనం పంజిమ్ సంబంధించి పంజిమ్ బీచెస్ కాశ్మీర్ గురించి మనం డిస్కషన్ చేసాం. డే 2 ప్లాన్ అంటే సౌత్ గోవా నార్త్ గోవా తీసుకున్నాం. ఇప్పుడు సౌత్ గోవా గురించి మాట్లాడుకుందాం. సో బీచ్ గురించి మాట్లాడుకుందాం. సౌత్ గోవాలో మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఏదైనా ఉన్నదంటే మటుకు బాగా అసలు ఎవరు వెళ్ళినా కానీ ముందుగా అడుగు పెట్టేది బాగా. అవును, బాగా పక్కన క్యాలంకడ్. అట్లా మీకు అసలు
ఈ సౌత్ అనుకున్నాం కాబట్టి అక్కడ ఎన్ని బీచ్లు ఉన్న ఐడియా ఉందా? నార్మల్ మీకు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఐ థింక్ ఒక 8-9 బీచెస్ ఉంటాయి. నేను ఒక 10-12 పేర్లు చెప్తా చూడండి. ఫస్ట్ పైనుంచి అంటే మోపా ఎయిర్పోర్ట్ దగ్గరలో అరంబల్ బీచ్, ఓకే. తర్వాత మోర్జిం బీచ్, వ్యాగటర్ బీచ్, అంజనా బీచ్, బాగా బీచ్, కలంగట్, కండోలియం, సిక్వేరియం, ఈ 10-12 బీచ్లకి ఒకే లైన్లో ఉంటాయి. అన్నిటికి గట్టిగా చూసుకుంటే ఒక 2-3 కిలోమీటర్స్ గ్యాప్ భలే ఉంటుంది. గట్టిగా ఒక ఫ్లై కెమెరా వేస్తే నైట్ టైము అక్కడి నుంచి ఇక్కడికి ఏదో కరెంట్ పెట్టినట్టు, మంట పెట్టినట్టు ఉంటుంది, భలే ఉంటుంది సార్. సో మీరు మనం పంజిమ్ గురించి మాట్లాడుకుందాం. డే 1 అక్కడే స్టే చేసాం. మరి డే 2 దూరం అవుతుంది. మనం మళ్ళీ వెళ్ళి బీచ్కి వెళ్ళి మళ్ళీ ఎనికి రావాలంటే దాదాపు 15 కిలోమీటర్లు ఉంటుంది. ఐ థింక్ అంతే కావచ్చు బాగా బీచ్కి. సో మరి అంత దూరం వెళ్ళి రావటం, మరి నైట్ టైం ఒకసారి వెహికల్స్ కూడా అవైలబిలిటీ ఉంది. అందుకని మనం అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం డే 2. 90% ఈ బాగా కలంగట్ ఏరియాలోనే స్టే చేస్తారు సార్. ఓన్లీ క్యాషినో చూడడానికి 1 డే ఇటు వస్తారు అంతే. 100% పంజంలో ఎక్కువ మంది తీసుకోరు. 50% మొత్తం ఇక్కడే తీసుకుంటారు బాగా కలంగట్ అక్కడే. సో అక్కడ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనకి బడ్జెట్ లో తీసుకున్నాం అంటే అక్కడ కూడా సేమ్ 400 నుంచి కూడా 400 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. అంటే రూమ్స్ కాదు, ఇలా బెడ్స్ డార్మెంట్ 1000 రూపాయలు, 1200, 15, 2000, 3000, 4000, 5000. టాప్ క్లాస్ రిసార్ట్స్ కూడా అక్కడ ఉన్నాయి. టాప్ మోస్ట్ ఉంటాయి. ₹1,00,000 సాస్వర అని చెప్పి మన ఆల్రెడీ చేసాము. ఒలోచారు ఫుడ్ గురించి చేసాము. ఇంకా మనకి గట్టిగా చూసుకుంటే ఒక 50,000 ఇచ్చి ఒక 5 BHK వెళ్ళాల్సుకోవచ్చు. చాలా రేంజ్. డబ్బు 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 డబ్బు. సో ఒకవేళ బాగాలోగానే మనం రూమ్ తీసుకున్నాం అనుకోండి, సో బడ్జెట్ లో మాట్లాడుకుందాం, 1200 నుంచి 1500 రూమ్ ఉంటుంది అంతే. ముగ్గురు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ముగ్గురికి చేస్తారు. సో బాగా నుంచి మనం ఇంకా బీచెస్ విజిట్ చేద్దాం అనుకున్నాం. డే 1 ప్లాన్ ఎలా ఉండాలి? దగ్గరలో ఉన్న అంటే నియరెస్ట్ ఉన్న బీచెస్ నుంచి మనం ఇక్కడి నుంచి వద్దాం. అంటే బీచ్లు ఇటు సైడ్ నుంచి ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు సిక్వేరియం బీచ్ నుంచి వద్దాం. బాగాలో దిగి మనం బాగాలో దిగిపోదాం. సిక్వేరియం బీచ్ నుంచి ఈ అరంపల్ వరకు ఎలా ట్రావెల్ చేస్తే బాగుంటది అని ఒక్కొక్క దగ్గర నుంచి వద్దాం. బాగాలో దిగిపోయాము. ఫస్ట్ మనకి వాటర్ అనేది స్పోర్ట్స్ అనేది ఎవరైనా ఈ ఏదైతే మనం సిక్వేరియం బీచ్ అని ఉందామో ఇక్కడ మనం వాటర్ స్పోర్ట్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడే ఉంటాయి అన్నమాట. కోలా బీచ్, సిక్వేరియం బీచ్ పక్క ఇలా ఉంటది, గ్యాప్ ఉంటది మధ్యలో. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అనేది స్టార్ట్. డాల్ఫిన్ రైడ్ కానీ, డాల్ఫిన్ రైడ్ తెలుసు కదా మీకు, ఇక్కడ నుంచి సముద్రంలోకి తీసుకెళ్తారు. 45 మినిట్స్ ఉంటుంది. డాల్ఫిన్స్ చూపిస్తారు. అలాగే మనకి అగోడా ఫోర్ట్ కింద నుంచి చూపిస్తారు, మ్యూజియం చూపిస్తారు, జైలు చూపిస్తారు, అవి చూపిస్తారు. ఓన్లీ 300-350 అంతే ఉంటది. అది లొకేషన్ ఏది మీరు అన్నది? కోకో బీచ్ అండ్ సిక్వేరియం బీచ్. ఈ 2 ప్లేస్లకి వెళ్తే మనం ఒక 400 బడ్జెట్ 350 పెట్టుకున్నామంటే సో 45 మినిట్స్ డాల్ఫిన్స్ అండ్ అగోడా ఫోర్ట్, సంబంధించిన మ్యూజియం కావచ్చు, ఇవన్నీ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడే వాటర్ స్పోర్ట్ కి సంబంధించి స్టార్టింగ్ మార్నింగ్ మనకి 7 o'clock 8 o'clock బస్సు. యాక్చువల్గా అయితే మనం ఎక్కడ ఉన్నామో బాగా కలంగట్టి ఏరియాలో ఎక్కడున్నా సరే వాళ్ళే పికప్ డ్రాప్ వాళ్ళే చేస్తారు. ఇవి ప్యాకేజెస్ ఉంటాయి. అంటే స్కూబా డ్రైవింగ్ కానీ, తర్వాత పారాషూట్ కానీ, జెట్ స్పీడ్ కానీ, బనానా కానీ, ఇవన్నిటికి ఒక్కొక్క రేట్ అంటే ఒక్కొక్క దానికి సెపరేట్ మనం పే చేయాలి. లేదు, ఇంక్లూడింగ్ ఉంటుంది. దీంట్లోనే ఫుడ్, పికప్, డ్రాప్ ఒక్కొక్క టైం బట్టి ఉంటది. మినిమం మనకి తెలిసినోడు 1300 తీసుకెళ్ళాడు ఒక పర్సన్ కి. అదే మనకి సెప్టెంబర్, అక్టోబర్ అనుకోండి, అది 3000 కూడా అవుద్ది. సీజన్ బట్టి మారుతా ఉంటది. ఈ 1500లోనే ఈ 1500 వేసుకోండి. ఈ స్పోర్ట్స్ అన్ని చెయ్యొచ్చు. అలాగే మనకి ఫుడ్ పెడతారు, మధ్యలో ఫుడ్ పెడతారు. అలాగే పికప్, డ్రాప్ ఉదయాన్నే. ఇదంతా ఒక రోజు. ఈ వాటర్ స్పోర్ట్స్ ఒక రోజు పెట్టుకోవాలి. రోజు మొత్తం పడుతుంది. ఓకే, అంత టైం పడుతుంది. ఇంకోటి, ఇది ఎప్పుడు మనకి ఉండదు అనేది చెప్దాం. ఉంటది అనేది కన్నా ఉండదు అంటే మనం ఈ జూలై ఎండింగ్ నుంచి ఒక 3 months ఈ వాటర్ స్పోర్ట్స్ రద్దు అనమాట. ఎందుకని అంటే మరి వర్షాలు ఎక్కువ వస్తాయి కదండి. ఈ వర్షాలు వచ్చినప్పుడు విండ్ ఉంటది. కరెక్ట్ గా మళ్ళీ స్కూబా డ్రైవింగ్ కింద చేయాలి సముద్రం లోపల. అది కూడా ఒక ఐలాండ్కి తీసుకెళ్ళి చేస్తారు. అక్కడ మనకి
ఏ టైంలో ఎలా వద్దో తెలియదు కాబట్టి రిస్ట్రిక్షన్. ఇంకోటి మనం ఏదైతే కలంగట్టు బాగా ఈ ఏరియాలు చెప్పామా, ఈ ఏరియాల దగ్గర నైట్ టైం కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసే ప్లేస్ కదా. ఈ 3 నెలలు 10% ఉంటుంది, ఓకే. మిగతా 90% క్లోజ్. అంటే గోవాలో 3 months క్లోజ్ ఉంటాయి వాటర్ వల్ల, సముద్రం ముందుకు వస్తూ ఉంటుంది కదా. ఇది ఎవరికి తెలీదు. ఓన్లీ ఈ టైంలో చూడాల్సింది వాటర్ ఫాల్స్ చూడాలి సార్, టెంపుల్స్, ఆ తర్వాత సీనరీస్ ఉంటాయి. బాబా ఒక ఊటీ అంటే గోవాలో ఉంటూ ఊటీని తనదల్లేలా సీనరీస్ కూడా మిక్స్ భలే ఉంటుంది సార్. దూద్ సాగర్ వాటర్ ఫాల్ అయితే ఇంకెవరికి చెప్పక్కర్లేదు. సో ఇది వాటర్ స్పోర్ట్స్ అనేది 1 day మనం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ బీచ్ నెక్స్ట్ బీచ్ వచ్చేసి కండోలియం బీచ్. ఈ కండోలియం బీచ్ లో కూడా వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. కానీ మనం ఏదైతే ఇక్కడ 1500 అన్నామా, ఇక్కడ ఒక్కొక్కటి ఒక 500 600 విడివిడిగా చేసుకున్నట్టయితే 3000 4000 దాటేస్తుంది. సో రెస్టారెంట్స్ అప్పటికప్పుడు. అలాగే దీంట్లో రెస్టారెంట్లు ఉంటాయండి, సూపర్ ఉంటాయి. ఫారెన్స్ ఎక్కువ ఇక్కడే ఉంటారు. శాండ్ కూడా వైట్ గా ఉంటుంది చాలా. ఇక్కడ శాండ్ వైట్ గా ఉంటుంది, వైట్ కలర్ ఉన్న ఫారెన్స్ ఇక్కడే ఉంటారు. అలాగే అరంబల్ బీచ్, ఇక్కడ అరంబల్ కి ఫుల్ రెసిడెన్స్ ఎక్కువ మంది వస్తారు. ఎంత డిస్టెన్స్ ఎంత ఉంటుంది అరంబల్కి? ఉంటుంది సార్, 1 hour ఉంటుంది. 1 hour ఉంటుంది. ఈ 2 బీచ్లు ఫారినర్స్ కి ఎక్కువ సూపర్ ఉంటుంది. మనం ఎంజాయ్ చేయొచ్చు. బాగా నుంచి ఎంత దూరం ఉంటుంది? బాగా నుంచి ఒక దూరం అంటే ఒక 25 minutes, ఓకే, అంతే. 20-25 minutes ఉంటుంది. ఇక్కడ ఏ టైం రావాలి ఎంజాయ్ చేయాలంటే, అగోడా ఫోర్ట్ చూడడానికి ఈ ఏరియాకే రావాలి. అగోడా ఫోర్ట్ అయిపోయిన తర్వాత లోవర్ అగోడా ఫోర్ట్ అని ఉంటుంది. మన సినిమాల్లో చూసుకున్నట్టయితే పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో ఎక్కువ చూపిస్తాడు అగోడా ఫోర్ట్. అక్కడ బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. పగలు అంటే 11 నుంచి సాయంత్రం 4:30-6 వరకు బీచ్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఆ తెల్లతులను చూస్తూ ఆ తెల్ల వాటర్లో మంచిగా ఎంజాయ్ చేసుకోవటానికి పీస్ఫుల్ గా. వాటర్ కూడా అట్లా మన పాదాలను తాకి వెళ్తూ ఉంటాం. ఇది అంటే మనం ఇప్పుడు ఎట్లా అంటే నామోషి లేకుండా హ్యాపీగా ఎవరికి సిగ్గుపడకుండా ఉండాలంటే ఈ ఏరియాలో చాలా బాగుంటది. డిఫరెంట్. సో అక్కడైతే మనకి బడ్జెట్ లో ఉంటే అక్కడ కూడా అంటే రెస్టారెంట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ కాస్ట్ అంటారు కదా. కొంచెం ఉంటుంది సార్. మరి అదే ఆ వైట్ కలర్ వైట్ మనీ కావాలి, ఎక్కడైనా డబ్బులు పెట్టాలి. అవును. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి కలంగట్టు. ఈ ఏరియా మోస్ట్ విజిటెడ్ ప్లేస్ లో ఏదైనా ఉన్నదంటే మనకు ఇండియన్స్ గోవాలో డబ్బులు ఎక్కువ ఎక్కడ అటు ఇటు తిరుగుతున్నాయి అంటే, ఒకటి పంజిమ్లో క్యాషినోస్ దగ్గర, ఇంకోటి కలంగట్ దగ్గర. అన్ని రెస్టారెంట్లు, మన తెలుగు రెస్టారెంట్లు మొత్తం గోవాలో ఒక 25-30 ఉన్నాయి తెలుసా మీకు? అందులో నమ్ముతారా 25-30 ఉన్నాయని? ఇది బాగాలో కలంగట్లోనే ఒక 10-15 ఉన్నాయి, బాగాలో 10 ఉన్నాయి తెలుగు రెస్టారెంట్లు. తెలుగు రెస్టారెంట్స్. అందుకనే ఎక్కడైనా ఇక్కడైనా 2 ఒకటే. కానీ చాలా బాగుంటుందండి. కలంగట్ దగ్గర బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ తక్కువ కలంగట్ దగ్గర ఏంటి అసలు మనం ఏమేమి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ? స్పోర్ట్స్ పబ్లిక్ ఎక్కువ మంది ఫ్యామిలీస్ తో వచ్చి కూర్చుని ఎంజాయ్ చేసే ప్లేస్ అండి కలంగట్. అలాగే మంచిగా ఇలా హ్యాపీగా ఉండి అక్కడే తాగి అక్కడే అన్నీ ఉంటాయి. కాస్త రేట్లు కూడా రీజనబుల్ ఉంటాయి. అంటే రీజనబుల్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. మనం మందు తీసుకెళ్ళి స్టఫ్ మాట్లాడుకుని ఆ టేబుల్కి ఛార్జ్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు. మన మందు తాగో ఏం కావద్దు, ఏం వద్దు, ఓన్లీ కుర్చీకి 200 కట్టి గంటకి 200. ఆ రేట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఒక 2 బీర్లు ఆర్డర్ చేసినా ఈ కుర్చీ నువ్వు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ తగ్గట్టు ఉంటుంది. మనం నీట్గా అన్నీ చూసుకుని వెళ్ళాలి. అలాగే అక్కడ స్విమ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. గోవాలో మనకి కొన్ని రోప్స్ కట్టి ఈ సర్కిల్లోనే స్విమ్ చేయండి, ఇక్కడే స్విమ్ చేయండి అనేసి అక్కడ పెడతారు. మనం అక్కడే స్విమ్ చేయాలి, అది దాటి వెళ్ళొద్దు. మనకి గార్డ్స్ కూడా ఉంటారు. వాకీ టాకీస్ పెట్టుకుని ఎనీ టైం అక్కడే ఉంటారు, మనకి హెల్ప్గా ఉంటుంది. అలా అని చెప్పి మన హత్య మేరకూడదు. కొంచెం ఎలా స్విమ్మింగ్ ఎట్లా చేయాలి. అక్కడే చాలా రెస్టారెంట్లు ఉన్నాయండి, చాలా స్పాలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయి, ఇంకా క్యాసినోస్ కూడా ఉన్నాయి. అట్లాంటిస్ అని చెప్పి బిగ్ బి అట్లాంటిస్. ఈ బాగా కలంగట్ అర్పురా ఆల్ ఇన్ వన్ అనొచ్చు. మనం కలంగట్ దగ్గర ఉంటే ఇవన్నీ, ఒకవేళ బాగా దగ్గర అన్ని. అలాగే పబ్బులు
గోయా అని ఒకటి, టిటాయిస్ రోడ్ అసలు ఇంకా చెప్పే ఆ రోడ్ అబ్బా దానికి ఒక ఫేమస్ అది. టైమింగ్ కూడా ఉంటుంది దానికి, ఒక చాలా timing. చాలా Evening time. అవును. గోవా ఏ టైంకి ఎంజాయ్ చేయాలి తెలుసండి? ఫస్ట్ ప్లేసెస్ చూడాలంటే పగలు చూడాలి, ఎంజాయ్ చేయాలంటే రాత్రి ఎంజాయ్ రాత్రి చేయాలి. enjoy చేయాలి. ఇదైతే గోవాలో. అంతేగాని పోయినట్టునే మందేసి మిగతా టైం అంతా పడుకుంటే ఇంక ఎంజాయ్ ఎక్కడే ఉంటుంది? అవును. ఇది బాగా స్పెషాలిటీ ఏంటి బాగా ఆలోచన, నాకు తెలిసి టిటాయిస్ రోడ్ ఇది వెరీ వెరీ చాలా. సో టాటూస్ కావచ్చు, పబ్స్ కావచ్చు, సో కొంచెం రకరకాల కొత్త కల్చర్ చూడాలంటే మనకి ఆ టిటాయిస్ రోడ్లోనే చూస్తాం. ఫుల్ మాస్గా ఉంటుంది. అంటే మాస్ అంటే కేకలు కాదు, కలర్ఫుల్గా ఎంజాయ్మెంట్ మనకి ఏదైతే కావాలో అలా ఉంటుంది. లుక్ వైజ్ కానీ లైటింగ్ కానీ అంతా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది ఆ బీచ్. వన్ డే పడుతుందా బాగా ఈ కాలంకడ్ ఇవన్నీ మనం ఒక 1 day 2 days పెట్టుకుంటే మనం అన్నీ తిరగచ్చు. అక్కడ వ్యాక్స్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది అర్పురా దగ్గర, పక్కనే అర్పురా. అక్కడ వ్యాక్స్ మ్యూజియం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. క్రికెటర్స్ సేమ్ ఎలా అయితే ఉంటుందో మైనా బొమ్మలు లాగా, అంటే చాలా బాగుంటుంది మన వీడియోలో ఉన్నట్టు. క్యాసినోస్, అట్లాంటిస్, బిగ్ బి క్యాసినోస్ చాలా బాగుంటాయి. అవన్నీ మనకి వాటర్ దగ్గర ఉండవు, ఇవి గ్రౌండ్ క్యాసినోస్ అనేసి అంటారు. ఈ ప్రాంతంలో గోవా ఫుడ్తో పాటు తెలుగు ఫుడ్ కూడా చాలా దొరుకుతున్నాయి. ఒకటిగా చెప్తున్నా కదా, మామిడికాయ పిక్కలు దొరుకుతుంది, అన్ని దొరుకుతున్నాయి. అన్ని రాగి సంగటి, నాటుకోడి, మనకి బోటి, ఆ తర్వాత ఇది కాళ్ళు, చాలా ఫిష్కి సంబంధించి అన్ని రకాల ఫిష్లు, పీతలు. ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మటుకు ఫ్యాట్ ఫిష్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో భలే ఉంటుందండి. సెలబ్రిటీస్ చాలా మంది ఫ్యాట్ ఫిష్ గురించి చెప్తారు. ఎక్కడ ఉంటుంది ఫ్యాట్ ఫిష్? ఏంటంటే అక్కడ మనం లాబ్స్టర్ అంటామా, అవి రకరకాల వెరైటీ ఫిషెస్ ఉంటాయి కదా, మనం ఎప్పుడు చూడని కాస్ట్లీ ఫిషెస్, అవన్నీ అక్కడ దొరుకుతాయి. పీత ఉంటుంది కదా, క్రాబ్ ఎంత పెద్దది, అవి అక్కడ దొరుకుద్ది. దాంట్లో బీర్ ఇస్తారు, ఒక బీర్ ఉంటుంది ఫ్యాట్ ఫిష్ సంబంధించి ఒక బీరు. ఆ బీర్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఫ్యాట్ ఫిష్ కి ఓన్లీ పెద్ద పెద్ద సెలబ్రిటీసే కాకుండా మనం కూడా వెళ్ళొచ్చు. కూడా ఒక సందర్భంలో చెప్పారు గోవా ఎందుకు ఇష్టం అంటే, గోవా ఫుడ్ చాలా ఇష్టం. చాలా ఫుడ్ గోవాలో కూడా చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి అక్కడ. ఎక్కువ మనం ఫిష్ కి సంబంధించి ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే సముద్రం అనేది అక్కడే ఉంది కాబట్టి, సముద్రంలో దొరికే ఫ్రెష్ ఫిషే కాబట్టి అవి ఎక్కువ మనం ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఉండాలి. చికెన్లు మటన్లు తింటాక వెళ్ళామనుకుంటే వీళ్ళందరూ అనేది ఏంటంటే గోవా వెళ్ళి మేము తెలుగు ఫుడ్ మిస్ అవుతున్నాం అని చాలా మంది ఉన్నారు. అసలు గోవా వెళ్ళి గోవా లోకల్ ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. లోకల్ ఫుడ్ ఒక్కసారి టేస్ట్ చేస్తేనే దానికి. గోవాలో లోకల్ ఫుడ్ అనేది ఉంటుంది. మనం ఈ బజ్జీలు, వడాపావులే కాకుండా లోకల్ సంబంధించి మనకి గోవాకి వాళ్ళ ఫుడ్ ఏంటి అంటే చేపల కర్రీ అండి. ఫిష్ కర్రీ విత్ రైసే వాళ్ళు గోవా ఫుడ్. మీరు ఎవ్వరి దగ్గర ఆదివారం వెళ్ళినా సోమవారం వెళ్ళినా వాళ్ళు చేసుకునేది ఫిష్ కర్రీ, అలాగే వైట్ రైస్. ఇదే వాళ్ళ ఫుడ్. రకరకాల నత్తళ్ళు అని చెప్పి చాలా ఉంటాయి. అవన్నీ మనం టేస్ట్ చేయాలంటే గోవా వెళ్ళాలి. అలాగే అది కాకుండా లేదు నాకు తెలుగే కావాలి, మన తెలుగు ఇంట్లో ఫుడ్డే కావాలంటే ఉన్నాయి. తెలంగాణ రుచులని, తెలుగు రుచులు అని చెప్పి, ఆంధ్ర రుచులు, ఆ తర్వాత సముద్ర రెస్టారెంట్, మీరే అన్నారు 15 రెస్టారెంట్స్ దాకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది కాకుండా ఈ కాలంకడ్ బాగా బీచ్ల్లో రిసార్ట్స్ కానించి హోటల్స్ అన్ని తెలుగు వాళ్ళు నడుపుతున్నారంట. అన్నీ కాదు, 70%, 70 కాదు 30%. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంతకుముందు తెలుగు వాళ్ళు అక్కడ ఆల్రెడీ వ్యాపించే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉంచారు. ఇప్పుడు మనకేమి ఆధార్ కార్డు ఎవరు, అక్కడ మనం వెళ్ళామనుకోండి మనకు ఆధార్ కార్డు ఎవరు, మీరు 10 సంవత్సరాలు ఉన్నా ఎవరు. ఎందుకంటే వాళ్ళకి ఏమైపోయిందంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇదొద్దు మనం అన్నీ ఇంప్రూవ్ చేద్దాం అనే టైప్ అయిపోయింది. అందుకని ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఎక్కువ రెస్టారెంట్ ఫుడ్ ఓకే కానీ ఇలా పెట్టుకోవడానికి ఇవ్వట్లే. కానీ మన వాళ్ళు తగ్గట్లే. మన వాళ్ళు పెట్టారంటే దానికి ఒక బ్రాండ్ అండి. ఏంటిది నాటుకోడి ఇది అన్నారు. మనకి ఈ హైదరాబాద్లోనే ఒరిజినల్ నాటుకోడి దొరకట్లే. అలాంటిది గోవాలో వాళ్ళు తీసుకొస్తున్నారంటే ఎంత ఇది చేస్తున్నారు. అది ఒరిజినల్లే. మనం చూశాను నేను. గోంగూర అక్కడ ఉండదు తెలుసా మీకు? అక్కడ గోంగూర దొరుకుతుంది. ఇంకోటి వేపు వేపు మనకి ఉగాది టైంకి వేపు ఉంటుంది, పచ్చడి కూడా దొరుకుతుంది. కానీ అక్కడ పూయదు.
ఇంకోటి అక్కడ క్రిస్టియన్స్ వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఇదంతా ఒక ఇండియన్ కల్చర్. మీరు మన ఈ బీచెస్ గురించి మాట్లాడుకుంది కాస్త డిఫరెంట్ మనం చూడాలనుకుంటే ఏ బీచెస్ ఉన్నాయి? అరంబల్ బీచ్. అరంబల్ బాగా అది ఫేమస్ చాలా. అంటే వాళ్ళకు అడ్డా అంటారు అది. అది మొత్తం అదంతా రష్యన్స్ కి ఇంకా అదొక విలేజ్ మొత్తం వాళ్ళే ఉంటారు. మనకి అక్కడ ఏంటంటే ఒక సెక్యూరిటీ పరంగా ఇప్పుడు పంజిమ్ ఈ ఏరియాలో ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదో వచ్చిన హైదరాబాద్ అంత కాకుండా 10% పొగ వస్తుంది. ఈ అరంబల్ దగ్గర అలాంటివే ఉండవు. ఓన్లీ అంటే ఎక్కువ బస్సులు తిరిగేది గట్ట ఉండదు. అక్కడంతా చిన్న చిన్న దారులు కాబట్టి పొల్యూషన్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్లేస్ అరంబల్. అందుకే రెసిడెంట్స్ ఎక్కువ అక్కడే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చి 6 months దాకా ఉంటారు. అక్కడే చిన్న చిన్న హౌసెస్ తీసుకొని. అవును, ఇగో అక్టోబర్లో వస్తారనుకుంటా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, గట్టి కొడితే ఏప్రిల్ ఉండి ఈ టైం అంతా వాళ్ళు వాళ్ళ సైడ్ వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంచు కురిసేస్తుంది కదా ఆ టైంలో, అందుకని ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ వర్షాలు గట్ట అక్కడికి వెళ్తారు. వాళ్ళకి ఇన్కమ్ ఏంది? 6 months ఉంటారు కదా అక్కడ. ఏంటి ఇన్కమ్? వాళ్ళు మార్కెట్ కూడా పెడతారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఏం దొరుకుతాయో అవి ఇక్కడ తీసుకొచ్చి వస్తు మార్పిడి విన్నారా? సో అలాంటివి జరుగుతాయి అక్కడ. ఒకప్పుడు మన ఎప్పుడో పూర్వకాలంలో అదే మన దగ్గర ఇది ఉంటే అదే అరంబల్ బీచ్ లో జరుగుతుంది ఎవ్రీ వీక్ ఒకసారి. నిజమేనా? మార్కెట్ అయితే ఉంది. ఫ్రైడే మార్కెట్ అనేది ఫేమస్ అక్కడ ఉంటది. మనం ఇంకా మార్కెట్ కి విజిట్ చేయలేదు. నెక్స్ట్ ఆ మార్కెట్ కి వెళ్ళి చూడాలి అది నిజమా కాదా. ఇంకోటి ఏంటంటే ఈ రష్యన్స్ అనేది నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచిగా గోర్లకి వేసుకుని అదొక బాగుంటది. ఏదో ఇన్కమ్ కూడా ఉందంట వాళ్ళకి అక్కడ. ఇన్కమ్ వచ్చిన డబ్బుల్నే రొటేట్ చేసి చేస్తూ ఉంటారు. తర్వాత వెళ్ళిపోవడం రావడం జరుగుతూ ఉంటుంది. సో అది కాకుండా అరంబల్ కాకుండా ఇక్కడ వాస్కోడి గామా సైడ్ బీచెస్ ఉన్నాయి. అటొద్దా ఇటు సైడ్ నేను అనేది అంజునా అది కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అంజునాలో సూపర్ చాలా హైట్ నుంచి మనం సముద్రాన్ని చూడొచ్చు కిందకి. అది అంజునా దగ్గర సోనిక్ అని చెప్పి బార్ అండ్ రిసార్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇలా చూస్తే సన్సెట్ కానీ మొత్తం గోవాలో సగం ఏరియా కనిపిస్తుంది. వ్యాగటోరియన్ బీచ్ అయితే కొండపై నుంచి చూస్తే కింద భలే కనిపిస్తుంది. అసలు మనం వెళ్ళి చూసాము. మనం బాగా రూమ్ తీసుకొని ఇవన్నీ విజిట్ చేయొచ్చు. సపరేట్ గాడికి వెళ్ళి మళ్ళీ రూమ్స్ తీసుకొని బైక్ తీసుకోవాలి. బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి. 90% బస్సులు ఏముందండి 300-400 పెట్టుకుని బైక్ తీసుకోండి. అంటే బైక్ తీసుకుంటారు చాలా మంది. మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే అదంతా వాళ్ళ చాయిస్. ఇప్పుడు క్యాబ్ తీసుకుంటే నలుగురు లోపల వెనక్కి కూర్చుంటారు, డ్రైవర్ ఉంటాడు కాబట్టి ఓకే, ఎవరి చాయిస్ వాళ్ళది. 100% పగలు తాగి డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పగలు ఎంజాయ్ చేయండి, నైట్ వెళ్ళి కూర్చొని బీచ్ దగ్గర తాగండి. ఏంటి గోవా అంటే ఓన్లీ మందు చిందు విందు ఏనా? ప్రైవసీ అంత మించి కూడా గోవాలో ఉంది. మంచి మంచి సౌత్ గోవా ఎక్స్పెషల్ సంబంధించి మంచి మంచి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు టెంపుల్ చూసుకున్నట్టయితే మనం అంటే స్వయంభూ సౌత్ గోవాలోనా మనం స్వయంభూ కాదా అని అడుగుతుంటాం. అవునా? అక్కడ కొన్ని అంటే ఎలా చెప్పాలి అంటే శివాజీ ఛత్రపతి గారి ఐడియా ఉంది కదా, అక్కడ ఛత్రపతి శివాజీ గారిని అక్కడ దేవుళ్ళ కొలుస్తారు. అక్కడ ప్రతి ఏరియాలో ఒక విగ్రహం ఉంటుంది ఆయనకి. ఆయన ప్రతిష్ఠించిన విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి. మంగూషి టెంపుల్ అలాగే చాలా చాలా ఫేమస్. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. మహాలక్ష్మి టెంపుల్ ఒకటి. ఎక్కడ ఏ లొకేషన్ లో వస్తాయి ఇవన్నీ? ఇప్పుడు ఓల్డ్ గోవా సైడ్. అలాగే అక్కడ ఓల్డ్ గోవా దగ్గర ఓల్డ్ గోవా మళ్ళీ సపరేట్. ఇప్పుడు అదే ఈ ఓల్డ్ గోవా ఇటు సైడ్ వస్తుంది మొత్తం. అక్కడ టెంపుల్ చర్చెస్. ఇంకోటి ప్రతి చర్చ్ మనం ఒక ప్యారిస్ వెళ్తే అక్కడ చర్చ్ ఎలాగ ఉంటుందో గోవాలో కూడా అది అలాగే ఉంటది. అలాగే భలే కట్టారు అసలు. చూడగానే సూపర్. చాలా హైట్స్ లో ఉంటాయి అన్నమాట. మాల్దీ గోవా అని చెప్పి. ఇప్పుడు మనం మ్యాట్ సినిమా చూసారా? ఐడియా ఉందా? మ్యాట్ సినిమాలో మ్యాట్ 2లో చర్చి దగ్గర ఉంటది. ఆ చర్చ్ కొన్ని 100 సంవత్సరాల క్రితం. ఆ బెల్ దానికి ఉన్న బెల్లకు సంబంధించింది, మత్స్యకారులకు సంబంధించి చాలా
చాలా చరిత్ర ఉన్నాయి సార్. చరిత్రలో ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్క చర్చికి 100 ఇవి ఉంటాయి. మీరు అనేది ఓల్డ్ గోవా వెళ్తే ఇవన్నీ చూడవచ్చు, అన్నీ చూడొచ్చు. మన హిందూ టెంపుల్స్, హిందూ టెంపుల్, అవును. ఓకే, ఓల్డ్ గోవా కూడా చాలా. మహాదేవ్ టెంపుల్ అని ఒకటి ఉంది, అది కూడా చాలా ఫేమస్. అదేంటంటే మొత్తం అడవి మధ్యలో గుడి ఉంటుంది, సూపర్ ఉంటుంది. దానికి అంటే ఒక 100 అడుగులు అని పాము కూడా కాపలా ఉంటుంది అనే ఒక చరిత్ర కూడా ఉంది. అది చాలా ఫేమస్. అక్కడ ఏ టైంకి వెళ్తే ఆ టైంకి రానివ్వరు. మార్నింగ్ ఈ టైం నుంచి ఈవినింగ్ ఈ టైం వరకు ఎంట్రీ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ అదే చేయబోతున్నాము. సో గోవా లోకల్ పీపుల్ మనం గుర్తించాలి, వాళ్ళ హౌసెస్ కావచ్చు, అసలు గోవా కల్చర్, లోకల్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి. గోవాలో ఫెస్టివల్స్ చేస్తుంటారు, చాలా అంటే చాలా బాగుంటాయి. కార్నివల్ అని చెప్పి, తర్వాత క్యాషియో ఫెస్టివల్ అని చెప్పి సూపర్గా ఉంటాయి. శంబా అని చెప్పి చాలా బాగుంటాయి. వాళ్ళ ఫెస్టివల్స్ ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం ఎందుకు ఇలాంటివి పాటించలేదు, మనకి ఎందుకు ఇలాంటి తెలివి అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. అలాగే గోవాలో ఎక్కువ బాగా వినాయక చవితి చాలా బాగా చేసుకుంటారు. వినాయక చవితికి ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. 4-5 రోజులు పూజ ఉంటుంది కదా, ఆ పూజకి ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. కంపల్సరీ ఇంట్లో ఉండాల్సిందే, ఎక్కడ బయటకు వెళ్ళరు. అంత బాగా చేసుకుంటారు వినాయక చవితి. అలాగే దీపావళి మస్తు చేస్తారు, సూపర్. దీపావళి, శివాజీ ఉత్సవాలు జరుగుతాయి. శివాజీ గారి బర్త్డే అప్పుడు చాలా అంటే చాలా బాగా చేస్తారు. గోవాలో ప్రతి మంత్కి ఏదో ఒక పండగ ఉంటుంది. మడ్ ఫెస్టివల్ అని చెప్పి ఈ జూన్లో మడ్ ఫెస్టివల్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. మట్టికి సంబంధించి ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. అంటే వాళ్ళు ఆ సాంప్రదాయాల్ని మర్చిపోకుండా గుర్తు చేస్తా ఉంటారు. ఇంకా ఓల్డ్ గోవాలో ఏమున్నాయి? అది ఇప్పటి వరకు ఏంటంటే మన సౌత్ గోవాలో బీచెస్ కొంచెం రకరకాల మాట్లాడుకున్నాం. అంత మించి ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏదన్నా ఓల్డ్ గోవాలో ఉన్నాయి? వాటర్ ఫాల్స్ ఉన్నాయి సార్. వాటర్ ఫాల్స్ ఒకటి కాదు, ఎందుకంటే దూద్ సాగర్ చాలా పేర్లు ఉన్నాయి. వాటర్ ఫాల్స్ సూపర్ ఉంటాయి. అసలు మనం ఈ టైమే వెళ్ళాలి. మళ్ళా అంటే ఎప్పుడు వెళ్ళాలి అనేది కూడా ఒక పాయింట్ ఉంటుంది. వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతే ఏ టైంకి వెళ్తానని ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే నిటోరిలియం వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చూసుకుని దూద్ సాగర్ మనకు తెలిసిందే. అలాగే కుస్కిం వాటర్ ఫాల్స్ అని అదొకటి. తర్వాత బమండుడో వాటర్ ఫాల్ అని చెప్పి భలే పేర్లు పెట్టారు. ట్రాన్స్పోర్ట్ ఏంటి? మనం వెళ్ళడమే అంటే ఇప్పుడు ఉంటది. ఇప్పుడు వాటర్ ఎలా అయితే స్పోర్ట్స్ కి ఉంటదో అలాగే దీనికి ఒక ప్యాకేజ్ ఉంటది. ఈ ఒక 2 వాటర్ ఫాల్స్ తీసుకెళ్లి మనకి ఫుడ్, పికప్ డ్రాప్ ఉంటది. క్రూజ్ కాదు, నార్మల్ గా బస్సులో తీసుకెళ్తారు. ఇవి ఎక్కడ ఉంటాయి కదా, బస్సులో పికప్ తీసుకుంటారు, టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, ఆ వాటర్ ఫాల్స్ చూపిస్తారు, తీసుకొస్తారు. అదొక ప్యాకేజ్. ఇంకోటి దూద్ సాగర్ ఎలా వెళ్ళాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా మంది దెబ్బైపోతుంది. అవును, నార్మల్ గా ఎండాకాలంలో వెళ్ళారు అనుకోండి, అక్కడ మనకి సఫారీ ఉంటుంది, తీసుకెళ్తారు, సఫారీలో తీసుకెళ్తారు. కానీ ఈ వర్షాకాలంలో ఏమవుద్దంటే ఆ సఫారీ వెళ్ళడానికి రోడ్డు అనేది ఖరాబ్ అయిపోద్ది. ఆ రోడ్డు ఖరాబ్ అయినప్పుడు మనకు ఒక పర్సన్ ఉంటాడు, లైవ్ జాకెట్ మనకి ఇస్తారు. అది వేసుకుని ఒక 450 రూపాయలు ఆ మనిషికి ఇస్తే ఆ మనిషి మనల్ని గైడ్ చేసుకుని 2.5 hours ఆ అడవిల్లో నడుచుకుంటూ తీసుకెళ్తాడు. అది సూపర్ హిలేరియస్గా ఉంటుంది. ఒక టర్కీ చేసినట్టే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, సూపర్. మనకి ఆ వర్షం పడతా ఉంటుంది, మన ఆ వాగు దాటుతూ ఉంటాం. సినిమా గోవా అనగానే ఈ బీచెస్, క్యాషనోస్, పబ్సే అనుకుంటున్నారు. ఇంత మించి కూడా చాలా నాకు చాలా ఉందండి చూడాలంటే. ఇంకా మాటలు అనేస్తుంటారు కానీ చాలా ఉంది. నాకు ఈ 90 రోజులు చూసానా మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోవాలా అన్నట్టుంది. మనం ఒక ప్లేస్ మిస్ అయ్యాం. ఫోటోషూట్ కి ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది గోవాలో, అది కూడా పంజిమ్లోనే ఉంది. అవును, ఫాంటనైట్ స్ట్రీట్ అనే ఒకటి. అవును, ఫాంటనైట్ స్ట్రీట్ అని చెప్పి ఒకసారి అక్కడికి వెళ్తే మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి. అదే ఒక న్యూయార్క్, ఒక లండన్, ఓల్డ్ మెమరీ. మనకి పోర్చుగీస్ వాళ్ళ బిల్డింగ్స్ ఎలా అయితే ఉంటాయో అక్కడ అలా కట్టుంటాయి. ఫాంటనైట్ స్ట్రీట్ చాలా కంపల్సరీ ఆ ప్లేస్ కి వెళ్ళాల్సిందే. ఒకసారి వేరే ప్రపంచంలోకి వెళ్ళాలంటే మటుకు ఆ స్ట్రీట్స్కి వెళ్ళి అది చూస్తే కానీ అనుభూతి. అవును, మనం చూసుకున్నట్టే చాలా సినిమాలు షూట్స్ కూడా చేశారు అక్కడ. చాలా బాగుంటది. వెనకాల ఒక రిచ్ లుక్, గోవాలోనే ఒక యూరోప్ చూసారు ఫీలింగ్ వస్తుంది. ఇంకా గోవా అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పబ్స్. అవును, అండ్ పబ్స్, మసాజ్లు.
సో పబ్స్ గురించి ఏం చెప్తారు? పబ్బుల్లో ఏంటి అసలు పరిస్థితి? పబ్బులు నేను టచ్ చేయలేదండి. నేను టచ్ అయిన టాపిక్కే పప్పు. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు వాటి గురించి చెప్పడం నెగిటివ్గా ఉన్న, ముందు ప్లేసెస్ గురించి చెప్పుదాం. ఎవరికైనా కావాల్సింది ఫస్ట్ ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఏం చూడాలి, ఏ ప్లేస్ విజిట్ చేయాలి, అవి అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ కాలంలో వాటర్ ఫాల్స్, ఈ పబ్బులు అనేది ఇంకోటి. మసాజ్ గురించి అడుగుతారా నేను చెప్తే, ఎందుకంటే ఆల్రెడీ గోవాలో అత్యంత ఫేమస్ ఏంటంటే మసాజ్. ఏంటి ఎక్కువ ఫ్రాడ్ జరిగేది అక్కడే. ఒకటి సార్, నీకు మసాజే కావాలా దొరుకుద్ది, అది కాకుండా ఇంకేమన్నా కావాలని వెళ్ళావా ఫ్రాడ్ కంపల్సరీ చేస్తారు అక్కడ. ఇప్పుడు మన ఆలోచన బట్టే కదా ఎరుటోడు మోసం కూడా చేయటానికి ఈజీగా ఉంటది. అది ఒక మాటలో మీకు అర్థమైపోయింది. మన ఆలోచన బట్టే మన ట్రీట్మెంట్ మనకి అలాగే ఉంటాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడు 2000 3000 అంటాడు మసాజ్. దానికి ఒక ఆయిల్ సంబంధించినవి ఉంటాయి, దానికి రేట్లు ఉంటాయి, స్క్రబ్ అనేది ఒకటి ఉంటుంది, బాగుంటుంది. ఆ డబ్బులు ఇచ్చి నువ్వు అదే చేయించుకున్నావు అనుకో 100% సూపర్గా చేస్తారు. థాయ్ మసాజ్ అని చెప్పి ద గోల్డెన్ లగ్జరీ ద స్పా ఉంటుంది మన కలంగట్లో. నేను చేయించుకున్నాను, వీడియో కూడా ఉంటుంది, అది చూడండి. చాలా జెన్యున్గా సూపర్గా చేశారు. అసలు ఆ రోజు నాకు ఒళ్ళు నొప్పులు అన్ని రిలీఫ్ అయిపోయి. ఆలోచన బట్టే అక్కడ రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, రకరకాల ఇది ఉంటుంది. అది ఎవరన్నా అవునన్నా కాదన్నా అదైతే వాస్తవం అంతే కదా, డౌట్ అయితే ఏం లేదు. సో తర్వాత మన తెలుగు వాళ్ళు చాలా మంది గోవాలో ఉన్నారు, వేల మంది ఉన్నారు అక్కడ. ఒక్కొక్కరు ఒక మంచి పొజిషన్ లో కూడా ఉన్నారు అక్కడ. చెప్పుడు ఎలా ఉంటారు అసలు తెలుగు వాళ్ళ పండుగలు ఎలా జరుగుతాయి, గెట్ టుగెదర్లు ఏ విధంగా జరుగుతాయి. సో తెలుగు వాళ్ళ అసోసియేషన్ లో కూడా ఏరియాకి ఇప్పుడు పంజిమ్ సంబంధించి ఒక అసోసియేషన్ ఉంటే, మీరు వాస్తుకు సంబంధించి ఒక అసోసియేషన్, ఇట్లా రకరకాలు ఎక్కడికక్కడే వాళ్ళ పండుగలు కూడా జరుగుతాయి. శ్రీరామనవమి అయితే ఇంకా బాగా జరుగుతారు, ఉగాది ఇంకా అందరూ ఒకే చోట మీట్ అయ్యి కూడా బాగా జరుగుతారు. ఒకటే అండి, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కలుపుకుని పోతారు. అలాగే వీళ్ళు కూడా కలవడానికి మనకి తెలుగు సంఘం అంటే పంజిమ్ పనాజీ తెలుగు సంఘం అని, వాస్కోడిగమ తెలుగు సంఘం అని, మడ్గవ్ తెలుగు సంఘం అని ఏరియాలు బట్టి సంఘాలుగా ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఉగాది కానీ, శ్రీరామనవమి కానీ, లేదంటే ఏదైనా ఒక ఫెస్టివల్, వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతుంటాయి. మన తెలుగు వాళ్ళు కట్టిన గుడి అది. అక్కడికి వెళ్ళి కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం ఏదైతే పిక్నిక్ అంటాం కదా, అలా పిక్నిక్ లాగా వనభోజనాల లాగా వీళ్ళు కలుస్తూ అన్నీ ఉన్నాయి. తెలుగు వాళ్ళు ఈ రోజు నిన్న వెళ్ళినోళ్ళు కాదు, 40-50 సంవత్సరాల నుంచి అక్కడే పాతుకుపోయి ఉన్నోళ్ళు. వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయండి. అసలు మనం వెళ్ళి కలిస్తే అంటే ఇక్కడ కూడా మనల్ని పట్టించుకోరేమో, అక్కడ ఆప్యాయతంగా ఇంటికి పిలిచి భోజనాలు ఏం కావాలుతుంది, పిండి వంటలు, వద్దండి బాబు అంటే గౌరవం నాకు భలే అనిపించింది. వాళ్ళతో కనెక్ట్ తక్కువ ఉంటుంది కదా, తెలియదు కదా ఎవరు ఎక్కడ ఉంటారు అనేది. మీరు 100 days ఉన్నారు కాబట్టి మన తెలుగు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, సో చాలా మంది డిస్కషన్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. ఇంకోటి ఇది బాగా తెలియజేసుకో, గోవాలో మీకు ఈ పాయింట్స్ మీకు తెలియవు. గోవాలో మనకి గనక ఆధార్ కార్డు ఉంటే మనకి వైద్యం అనేది ఫ్రీ. ఓకే, వైద్యం ఫ్రీ అంట, హెల్త్కి సంబంధించి. అలాగే ఇక్కడ 5 లక్షలు అయితే గోవా వెళ్తే మనకు 3 లక్షల్లోనే చేస్తారు. అంటే 5 లక్షలు 3 లక్షలు అని కాదు, డిఫరెన్స్ అంటున్నా. మందు ఎలాగైతే తక్కువ ఉంటుందో వైద్యం కూడా చాలా తక్కువ అంట, చాలా మంచిగా చేస్తారు. క్యూర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందంట, అది నాకు బాగా చెప్పారు. ఇంకోటి, గోవాలో క్రిస్టియన్స్ ఇల్లులు ఎలా కనిపెట్టారు తెలుసా? ఇంటి పైన కోడి బొమ్మ ఉందనుకోండి, ఓకే, వాళ్ళు క్రిస్టియన్స్ అని. ఇది నాకు బాగా రీసెంట్గా చెప్పడం జరిగింది. ఇంకా ఫైనల్గా గోవా వెళ్తే హెల్మెట్ ధరించండి, లేకపోతే 10,000 పోద్ది. డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి, చేస్తే బైక్ పోద్ది. 25,000 రూపాయలు ఫైన్ అంటే నిజమేనది? 25,000 లేకపోతే 25,000 ఎంత చెప్పారు? హెల్మెట్ 10,000. హెల్మెట్ 10,000. 10,000 అది మా ఫ్రెండ్కి వేసాడు కాబట్టి నాకు తెలుసు. డ్రంక్ అండ్ డ్రైవ్ బైక్ తీసేసుకుంటారు, ఇంకా అక్కడ కోర్టు చుట్టూ తిరగాలి, అదైతే ఉంది. ఇంకోటి, గోవాలో ఎవరు పడితే వాళ్ళు ఆపడానికి. మొన్నటి వరకు ఎవరు పడితే వాళ్ళు ఆపేవారు పోలీసులు. ఇప్పుడు ఆపడానికి లేదు. మినిమం ఇక్కడ 2 స్టార్ కానీ 3 స్టార్ కానీ ఉంటేనే వాళ్ళే ఆపుతారా. వాళ్ళకి మించి వేరే వాళ్ళు ఆపితే మనం కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఇది సీఎం గారే చెప్పడం జరిగింది.
అంటే ఫ్రాడ్ ఎక్కువ చేస్తున్నారు, మీరు మందు తక్కువ అంటున్నారు, డ్రింక్ తాగితే బండి పట్టుకుంటున్నారు అనే టైపు వెళ్ళింది కాబట్టి వీళ్ళే పట్టుకుంటారు, వీళ్ళు పట్టుకుంటే మాత్రం ఫినిష్. అది చాలా వరకు గోవాని మనం కవర్ చేసాం, ఇంకా చాలా విషయాలు కూడా తెలుసుకోవాలి. చాలా నెక్స్ట్ ట్రిప్ లో ఇప్పుడు ఓల్డ్ గోవా గురించి కూడా చాలా విషయాలు మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. సో ఓవరాల్ గా ఒక రకమైన గోవా అనగానే ఒకప్పుడు అందరికీ ఒక కళ, దాని మీద నెగిటివ్ తీసుకొని పోయారు. మీరు 100 days ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి గోవా గురించి చాలా మంచిగా చెప్పారు. సో నిజంగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏంటంటే వాస్తవానికి దగ్గరగా ఉండవు. ఏదన్నా జనాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఏదైనా ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేసి అంటే ఎక్కువ మంది చూస్తారు, పాజిటివ్ చెప్పామంటే చూడండి అందరూ అట్లానే అయిపోయింది. ఇప్పుడు గోవా టూరిజం మీద కూడా కాస్త కోస్తే ఎఫెక్ట్ పడింది. దేశవ్యాప్తంగా చర్చ కూడా నడుస్తుంది. కాస్త దాని నుంచి బయటపడుతుంది ఇప్పుడు ఏమన్నా? కంపల్సరీ పడుతుంది. ఏదైతే వ్యవస్థ అయితే కంపల్సరీ అందరికి స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చేసింది. మనం వెళ్ళి ఇప్పుడు ప్యూర్గా మనం వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వచ్చేలాగా గోవాని తీర్చిదిద్దారు ప్రభుత్వం అయితే, ప్రమోద్ గారు. అదైతే హ్యాపీ. మన నెగిటివ్ ఆలోచనలు ఉంటే నెగిటివ్గా మనం వెళ్తాం, అప్పుడు మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అవేమీ లేవు ఇంకోటి, గోవాలో ఒక దేవుడు ఆలయం ఉంది, అది అమ్మవారి టెంపుల్. అది వినాయక చవితి ఆ టైంలోనే తెరుస్తారు. అక్కడ కనుక మనం కోరికలు కోరుకుంటే నెరవేరుంట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు తెలీదు, మొన్న ఒకరు నాకు చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది నెక్స్ట్ ఆ టెంపుల్కి వెళ్ళి మీకు చెప్పిస్తా, ఆ టెంపుల్ కూడా చూపిస్తా. సరే, ఇప్పుడు సమ్మర్ ఎలా ఉంటుంది మన అందరికీ తెలుసు, గోవా విజిట్ చేసి. వింటర్ సీజన్స్ ఎలా ఉంటుంది వర్షాకాలంలో గోవా? అదే చూపించబోతున్నా మీకు. ఈ 100 రోజుల ప్రయాణం వరకు ఎండాకాలంతో సాగిపోయింది. వర్షాకాలం ఎలా ఉండబోతుంది గోవా, ఏమేం చూడాలి వర్షాకాలం అనేది నెక్స్ట్ చూడబోతున్నారు మీరు. వన్స్ గోవాలో ఒక 30 days అక్కడ ఉన్నవాళ్ళు మళ్ళీ గోవాను వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరు అంటారు. అంటే మనం 4 days ఏమి ఉంటాం, అబ్బా వెళ్ళిపోతాం అయిపోయింది అంటే డబ్బులు కూడా అయిపోతాయి, తొందరగా మన వర్క్స్ ఉంటాయి. కానీ లేదు, గోవా కంప్లీట్గా మనం అసలు గోవాలో ఉండాలనుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే ఒక 30 days నాకు స్పెండ్ చేస్తే ఇంకా గోవాను వదిలిపెట్టి రాబుద్ది కదా. అవును, మనకు రూమ్స్ కూడా ఇస్తారు నెలకి, మన అద్దెలకి ఎలాగో అలాగే ఉంటుంది. కానీ అడ్వాన్స్లు ఏమి ఉండవు. కొన్ని దగ్గర చూసుకున్నట్టయితే 1 monthకి సంబంధించి మనకు రూమ్స్ కూడా దొరుకుతాయి. ఇంకోటి ఏమన్నా వ్యాపారం చేయాలంటే గోవా చాలా బాగుంటుంది ఫుడ్కి సంబంధించి. కానీ మనం రుచి ఎక్కువ ఇవ్వాలి, రుచి ఇవ్వాలి అంతే. ఆ రుచి ఇవ్వలేదు అనుకోండి ఎక్కడైనా పోతుంది. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఫుడ్ ఇవ్వాలి, ఒక్క ఏరియాని దృష్టిలో పెట్టుకుంటే అది అవ్వదు. అవును. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది? లోకల్ చాలా బాగుంటుంది. ఎక్కువ మధ్యకాలంలో ఏసీ బస్సెస్, స్మాల్ చిన్న ఎలక్ట్రిక్ బస్సులు వచ్చి జస్ట్ 10 రూపాయలకే ఎట్టేనా మనం తిరిగేదట్టు. ఇంకోటి టాప్ అంటే టాప్ ఉండదు, ఓపెన్ టాప్ బస్సెస్ కూడా ప్యాకేజీలో. అవును, అది కూడా ప్యాకేజీలో మనం తిరిగి అన్ని చూపిస్తారు. బాగుంది, మొత్తం మారిపోయిందండి. ఇప్పుడు గోవా చాలా జెన్యున్ గా తయారయ్యింది. నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది ఏదో 1-2 సంఘటనలు పెట్టుకుని పెద్ద వాళ్ళు బాగా. ఒకటి సార్, అంటే మీరు చెప్పేది ఏంటి? మీ 100 రోజుల ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులు మీరు చెప్పేది ఏంటి? ఒకటే అండి, మీకు నమ్మకం ఉండాలి, నెగిటివ్ థాట్స్ అనేవి ఉండకూడదు. ఈ రెండు ఉండకుండా మంచిగా మీరు గోవా రావాలనుకుంటే రావచ్చు. నేను 100 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేశాను. గోవాలో ఉంటే నాకు ఒక్కసారి కూడా గొంతు నొప్పి కానీ జ్వరం కానీ ఏం రాలే. అదొక మిరాకిల్. అంటే పొల్యూషన్ ఉండదు కదా అక్కడ, మన చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి అడవులు కదా మొత్తం. గోవాలో వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా, కానీ డ్రింకింగ్ వాటర్ మనకి అమౌంట్ ఎక్కువ పెట్టుకుని కొనుక్కోవాల్సి వచ్చింది మాకు. అదొకటి నేను చెప్పాలి. తెలియక జరిగింది తప్ప తెలిసి అదే వాస్తవంగా క్యాన్ 90 రూపీస్ అంట. ఇప్పుడు వరకు ఎవరు ఎందుకు వాటర్ ప్లాంట్ ఎందుకు పెట్టలేదో నాకు డౌట్ ఉంది. అవి పెట్టుకొని ఉండొచ్చు, అది పెట్టుకుని మనం కోట్లు సంపాదించవచ్చు నిజంగానే. అక్కడ గోవాలో మన మందుతో పాటు జీడిపప్పు ఇవన్నీ తక్కువ అంట. జీడిపప్పు సూపర్ అండి, చాలా తక్కువ. అలాగే గోవాలో ఫెన్నీ అని ఒక డ్రింక్ ఉంటుంది. ఫెన్నీ ఉరాక్ అని ఒకటి ఉంటుంది. అది జీడిపప్పుకు సంబంధించి కాయ ఉంటది కదా, ఆ కాయ దగ్గర నుంచి తీస్తారు. అది మొత్తం అలాగే ఉంటది, ఆరోగ్యం కూడా అంట. 2 గ్లాస్ సోషల్ మీడియాలో ఎక్కువ అసలు ఉరాక్ గురించి, ఆ ఉరాక్ తయారీ కూడా ఒక ఇది ఉంటది. ఉరాక్ ఆల్కహాల్ అయినది లాంటిది నాటుసారా అంటారు కదా మనకి, ఆ టైప్ అనుకుంటా. గ్లాసులో సగం వేసి, తర్వాత లిమ్కాయ వేసి, నిమ్మకాయ పిండి, లైట్గా అల్లం వేసి, పచ్చిమిర్చి పెట్టి దాన్ని తాగుతారు. అంటే
రాయల్ సాల్యూట్ కూడా సరిపోదేమో. ఏమో నాకు ఆ బ్రాండ్ల గురించి తెలియదు కాబట్టి నేను అది ఒకసారి టేస్ట్ చేసా, ఒక 2 సిప్స్. అమ్మో అది వేరేలా ఉంది, జమ్మని. ఇంకోటి బాడీకి వేడి ఎక్కువ ఉంటుంది, మోషన్ ఫ్రీ అయిపోద్ది, దానికి చాలా బాగుంటుంది. అంటే అంత బాగా చెప్పారు దాని గురించి లోకల్ లాగా. ఔరాకు ఇది కంపల్సరీ టేస్ట్ చేయండి ఒకసారి. అది సో థ్యాంక్ యూ అండి. లోకల్ పీపుల్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ సూపర్ సపోర్ట్ ఉంటుంది. సో ఏదైనా గోవాకినా 100% మీరు విజిట్ చేయాలంటే మనకు దయచేసి ఈ బయట వచ్చే వార్తలను అయితే ఎవ్వరూ నమ్మొద్దు. గోవాలో చాలా వరకు మార్పులు అయితే కనపడుతున్నాయి. అంటే మీరు అనుకున్నట్టు గోవాలో ఒకప్పుడు చాలా వెచ్చడితనంగా ఉండేది కానీ బట్ ఇప్పుడు అవన్నీ కాస్త తగ్గించేసి చాలా నీట్గా ఇప్పుడు గోవాని కూడా ఒక టూరిజం ప్రాంతంగా అయితే అక్కడ లోకల్ గవర్నమెంట్ అయితే అభివృద్ధి చేస్తుంది. సో ఎవరైనా గోవా విజిట్ చేయాలంటే మటుకు మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మన ఛానల్లో కూడా ఏంటంటే గోవా తెలుగు 70mm మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ప్రతి ఫుడ్ సంబంధించి కావచ్చు, టూరిజం సంబంధించి కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇలా ఒకటేంటి మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఎవరైనా తెలుగు వాళ్ళు కలవాలనుకున్నా కానీ దానికి సంబంధించి కూడా అన్ని వీడియోస్ కూడా ఆదిత్య మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. సో డోంట్ మిస్ ఇట్. ఎవరైనా గోవాని అయితే నెగిటివ్ మైండ్తో అయితే వెళ్ళొద్దు, పాజిటివ్ మైండ్తో వెళ్ళి గోవాలో హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. సో మళ్ళీ వింటర్ సీజన్లో గోవా ఉంటుంది. ఓల్డ్ గోవా సంబంధించి కూడా మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. కొన్ని బీచెస్ కూడా మిస్ అయ్యాం ఇటు, ఆ బీచెస్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇంకా ప్రైవేట్ చాలా వరకు రిసార్ట్స్ ఉన్నాయంట ఎక్కడెక్కడో. సో ఇవన్నీ బాహుబలి పార్ట్ 1 చూసారు, పార్ట్ 2 పార్ట్ 2 కట్టప్ప వై బాహుబలి కిల్లుడు కట్టప్ప. ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, గోవా అనేది ఒక మంచి ప్లేసు, ఒక మంచి మనసుతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని రావాలంటే గోవా రావాలి. మీకు గోవా ఏంటి, ఆ గోవాకు సంబంధించి ఒకటి చెప్తా. పాన్ ఇండియా లొకేషన్ అది. మీరు ఏ లొకేషన్ చూసుకున్నా మన తెలుగు వాళ్ళు, కొన్ని టెంపుల్స్కి వెళ్తే హిందీ వాళ్ళు వెళ్ళాలి, కానీ ఈ గోవా మాత్రం పాన్ ఇండియా లొకేషన్. అది మాత్రం మర్చిపోవద్దు. అందరూ వచ్చి ఎంజాయ్ చేసే లొకేషను. మనం కొన్ని రోజులు మనం కష్టపడిన ఉంటాయి కదా, కొంచెం అవి ఉంటాయి, అవన్నీ థాట్స్ని అవన్నీ బయటికి వదిలేసి ఈ సినిమా జెర్సీ సినిమాలో నాని అంటారు కదా, ట్రైన్ వెళ్తే అయ్యో అని ఎంజాయ్మెంట్, అలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీరు ఎంజాయ్ చేసే టైము ఎక్కడైనా ఉంది అంటే అది గోవాలో. కంపల్సరీ గోవాకి రండి. అంతవరకు స్టేట్ ట్యూన్ తెలుగు 70 గోవా ఛానల్. మా యాంకర్ లక్ష్మణ్తో సైనింగ్ ఆఫ్ ఆదిత్య. బై బై. థ్యాంక్ యూ.